చాలా స్కూల్స్ షట్ డౌన్ చేస్తున్నారు. సో మనం షట్ డౌన్ చేయడం కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ ఇంకా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనేసి 15 మెంబర్స్ స్ట్రెంతే ఉన్నారు అనేసి టీచర్స్ని పంపించడం, మొబిలైజ్ చేయడం టఫ్ అని షట్ డౌన్ చేయాలన్నది ప్లాన్. సో ఆ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ని కూడా యూజ్ చేసుకుని కొంచెం మీనింగ్ఫుల్గా వాళ్ళు అక్కడ ఆల్ఫాబెట్స్ బ్రెయిన్లో వస్తుంటే వాటిని వీళ్ళు పట్టుకుంటున్నట్టు వాటితో ఆడుతున్నట్టు చేసాం. అంటే ఒక కైండ్ ఆఫ్ జాయ్ అట్మాస్ఫియర్ని ఇక్కడ క్రియేట్ చేసాం. చిన్నపిల్లల్ని పట్టుకొని సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటుంటారు. ఎప్పుడు వాళ్ళు నిద్రపోతూ ఉండడం, అది చూస్తూ కూడా మనం ఎవరో రెస్పాండ్ అవ్వకుండా మనం కూడా నిద్రపోతూనే ఉన్నాం. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర అక్కడ కూడా చూస్తూ ఉంటాము. అక్కడ మోస్ట్ ఎలీట్ పీపుల్ వెళ్తారు, మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ వెళ్తారు, రాజకీయ నాయకులు వెళ్తారు, సీఎం కూడా వెళ్తూ ఉండొచ్చు. వై షుడ్ వి లవ్ ఇండియా రోడ్ మీద చేస్తాం, మాల్ మీద కాదు. ఒక 100 feet రోడ్ ఉంటే దాని మీద 2008 నుంచి 17 వరకు నేను ఓన్లీ ఇన్వెస్ట్ చేశాను ఆర్ట్ మీద. బట్ అది చాలా పెద్ద టైము, బట్ మేము ఎంజాయ్ చేసాం. స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, హెల్త్, స్వచ్ఛ భారత్, ఓటర్స్ రైట్స్, ఓటర్స్ రెస్పాన్సిబిలిటీస్, ఫార్మర్స్ రైట్స్, హింస, సమాజంలో జరిగే హింస, సమాజంలో ఉన్న ఆర్ట్, కళ, అలానే స్వచ్ఛత గురించి, అలానే మన హెరిటేజ్ సైట్స్ వాటిని కాపాడుకోవడం గురించి నిరంతరంగా గత 10-15 ఏళ్ళుగా పనిచేస్తున్నారు స్వాతి అండ్ విజయ్. వెల్కమ్ స్వాతి అండ్ విజయ్. థ్యాంక్ యూ సో So మచ్. it's very nice of you to come over here. I'm quite excited meeting you. మీరు చేసిన వర్క్స్ అవన్నీ కూడా చూసాను నేను. అంటే ఒక బ్రెత్ టేకింగ్ ఆర్ట్ అని చెప్పొచ్చు అనుకుంటా. దాని వెనకాల ఆ కామన్గా మీలో ఉన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా అనిపించింది. మీ వర్క్ చూడగానే డెఫినెట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను. So it's almost like love at first sight with your work. థ్యాంక్ యూ. so much. దట్స్ అ బిగ్ కాంప్లిమెంట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? రీసెంట్గా చైల్డ్ ట్రాఫికింగ్ గురించి, చిన్నపిల్లల్ని పట్టుకొని సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటుంటారు కదా, అది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము. ఎప్పుడు వాళ్ళు నిద్రపోతూ ఉండడం ఒకటి, అది చూస్తూ కూడా మనం ఎవరో రెస్పాండ్ అవ్వకుండా మనం కూడా నిద్రపోతూనే ఉన్నామా అన్న ఒక ఫీలింగ్ నుంచి కొన్ని చోట్ల చేసాము సిగ్నల్స్ దగ్గర స్ట్రీట్ ఆర్ట్. అట్ ద సేమ్ థింగ్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అని దాన్నే మేము పాంప్లెట్స్ చేసి స్ప్రెడ్ చేసాం కొన్ని ప్లేసెస్లో. సో ఇంకొంచెం దాని మీద ఇంకొంచెం వర్క్ చేయాలని అనుకుంటున్నాము. సో ప్రెజెంట్ అయితే అదే వర్క్లో ఉన్నాం. ఓకే, బికాస్ దట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ. మనం ఇప్పుడు రైట్ నో అంటే చిన్నపిల్లలు అండ్ ఎక్కడ ఏదైనా ఒక చిన్నపిల్లకి ఏమైనా జరిగితే మనం చాలా పెద్దగా చూస్తాము. బట్ ఎవ్రీడే మన కళ్ళ ముందే ఒక చిన్నపిల్లకి డ్రగ్స్ ఆర్ సంథింగ్ ఏదోటి ఇస్తారు. ఆ పిల్ల అంటే ఆ బేబీ వాళ్ళ ఓన్ బేబీనో కాదో కూడా తెలీదు. సో ఇట్స్ అ డిఫరెంట్ జోన్ అనమాట. మన కంటి ముందు ఒక చిన్న పాప లైఫ్ అనేది కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. బట్ వీఆర్ అంటే మనం ఈ కల్చర్లో మనం వెళ్ళిపోతున్నాం అనమాట. మనం బిజీ అయిపోయినాం, అది పట్టించుకున్నంత బిజీ అయిపోయాం. అయితే టీవీలో వస్తేనే కానీ మనం పట్టించుకోము. సో ట్రాఫిక్ పోలీస్ ఉంటారు అండ్ రెగ్యులర్గా మనం చాలా అంటే అఫీషియల్స్ వెళ్తుంటారు. బట్ స్టిల్ అందరి ముందు జరుగుతున్న ఒక బిగ్గెస్ట్ క్రైమ్ అది. సో వీ వాంట్ క్వశ్చన్ దట్. ఇప్పుడు మనము జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర అక్కడ కూడా చూస్తూ ఉంటాము. అక్కడ మోస్ట్ ఎలీట్ పీపుల్ వెళ్తారు, మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ వెళ్తారు, రాజకీయ నాయకులు వెళ్తారు, సీఎం కూడా వెళ్తూ ఉండొచ్చు. తర్వాత ఎంతో పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ వెళ్తారు. కానీ అంతా నార్మలైజ్ అయిపోయి మనం అసలు పట్టించుకోం. మీరు అన్నమాట యాక్చువల్గా ఒక పెద్ద ఆఫీసర్ కూడా అయ్యిండని అవసరం లేదు. ఓపెన్గా అందరం ఇప్పుడు ఏదైనా ఇప్పుడు పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు ఏదో అవుతుంది అంటే వాళ్ళని ఎవరు లేకుండా వాళ్ళకి ఏమన్నా అయిపోతుందేమో, స్కూల్కి పంపించినప్పుడు జాగ్రత్తగా పంపించాలి, ఇంత థింక్ చేస్తాం కదా. కానీ ఓపెన్గా అందరి ముందు జరిగేది దట్ ఈస్ ఇంకా బాధాకరం అనమాట అది. సో ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు, మనం కూడా క్వశ్చన్ చేయొచ్చు. రైట్, ఎవరు ఈ పిల్లలు అని మనం బేబీ ఓకే నీ ఓన్ బేబీ ఎందుకు ఇక్కడ ఉంది, ఎవ్రీడే ఎందుకు ఇక్కడ ఉంటుంది, సో దిస్ ఇస్ నాట్ ద ప్లేస్, ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కావాలి అంటే నీకు వర్క్ కావాలంటే వేరే ప్లేస్ చూపిస్తాము. ఈ 2-3 క్వశ్చన్స్, ఎవరా బేబీ ఎందుకు ఇక్కడ రోజు ఉంటుంది, ఈ 2 క్వశ్చన్స్ రేస్ చేస్తే చాలు. సో డెఫినెట్గా అది తగ్గిపోతుంది, రిజల్ట్ అయితే కనబడుతుంది. బట్ ఆ 2 క్వశ్చన్స్ అడగడానికి మన దగ్గర టైం లేదు, ఆ ధైర్యం కూడా లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. సో ఇవాళ అంటే లైక్ అందరూ అడిగేలా చేయాలి అన్నది మా ప్రయత్నం అంతే. ఇలాంటి ప్రాజెక్ట్ ఇంతకు ముందు ఏదైనా చేశారా? అంటే ఇదే అని కాదు,
ఇలాంటి ఈ సిమిలర్ యూనో థాట్ ప్రాసెస్తో? ఎస్, అంటే లైక్ 75th ఇండిపెండెన్స్ డేకి కొన్ని వర్క్స్ చేసాము. లైక్ ఇండిపెండెన్స్ డే వచ్చింది, మనం 75 సంవత్సరాలు జరుపుకుంటున్నాము. సో హ్యాపీనా అంటే ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్, బికాస్ స్టిల్ ఇంకా ఆఫ్టర్ 75 years తర్వాత కూడా అంటే మేము ఒక క్వశ్చన్ రేస్ చేసాము, వై షుడ్ వి లవ్ ఇండియా? సో ఎడ్యుకేషన్, హెల్త్, ఫుడ్ సేఫ్టీ అండ్ జస్టిస్, ఇవి బేసిక్ నీడ్స్ అనమాట. ఏ కంట్రీలో ఒక హ్యూమన్ హ్యాపీగా లీవ్ చేయాలనుకుంటే బేసిక్ నీడ్స్ అనేది కంపల్సరీ. సో మన దగ్గర అందరికీ ఈక్వల్గా రీచ్ అవుతుందా? దట్ ఈస్ వాట్ ఆర్ క్వశ్చన్. రైట్. సో ఐ డోంట్ థింక్ సో, అంటే నా పర్సనల్ వ్యూ. అండ్ మేము ఈ క్వశ్చన్ రేస్ చేసినప్పుడు చాలా ఆలోచించామన్నమాట ఎట్లాంటి రియాక్షన్ వస్తుందని. బట్ పబ్లిక్ వెరీ పాజిటివ్గా ఎస్ ఈ 4 మన దగ్గరలో అనే చాలామంది ఆన్సర్ చేశారు. అండ్ ఇలా కొన్ని వర్క్స్ అయితే చేసాము. ఇవన్నీ స్ట్రీట్ ఆర్ట్ అంటే గ్రాఫిటీల్లోనూ వాటిలోనే చేస్తూ వచ్చారా? వై షుడ్ వి లవ్ ఇండియా రోడ్ మీద చేసాం, మాల్ మీద కాదు. ఒక 100 feet రోడ్ ఉంటే దాని మీద ఎక్కడ? దర్గా దగ్గర, ఇప్పుడు ఆ రోడ్ లో మొత్తం డివైడర్ అన్ని ఉంది, కానీ అప్పుడు ఎంటీగా ఉండింది, అసలు ఏం లేదు, మధ్యలో డిస్టర్బెన్స్ లేదు. సో అక్కడ చేసాం. సో మీరు ఏదైనా ఒక ఆర్ట్ చేయాలి అనుకుంటే ఆ ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ సమ్ టైమ్స్ ఫస్ట్ మేము మైండ్లో ఒక థాట్ ఉంటుంది దీని మీద వర్క్ చేద్దామని, అది ఎలా చేయాలి అన్నది మేము ఫిగర్ అవుట్ చేసుకున్న తర్వాత విల్ ఫైండ్ అవుట్ ఏ ప్లేస్, పబ్లిక్కి మంచిగా విజిబుల్ ఉన్న ప్లేస్ ఒకటి ఫైండ్ అవుట్ చేస్తాము. అదే బిగ్గెస్ట్ టాస్క్ యాక్చువల్గా. అంటే మనకి దొరకాలి కదా, ఖాళీగా ఉండదు మోస్ట్లీ విజిబుల్ ప్లేస్. సో అది ఫైండ్ అవుట్ చేసి కొంచెం లేట్ నైట్ స్టార్ట్ చేస్తాం, 1-2 అలా స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ వరకు ఫినిష్ అయిపోవాలన్నట్టు చూస్తాం. అంటే సో దట్ మధ్యలో పబ్లిక్ ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అన్న డిస్టర్బెన్స్ ఒకటి ఉండదు. అండ్ సమ్ టైమ్స్ మేము చేసేది మోస్ట్లీ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇఫ్ పాసిబుల్ పర్మిషన్ తీసుకుంటాం, ఇఫ్ నాట్ సమ్ టైమ్స్. రియాక్షన్ ఎట్లా ఉంటుంది? మీ తర్వాత రోజు వెళ్ళి చూసారా ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? చూస్తాము. రియాక్షన్ మాకు డైరెక్ట్గా కంటే సోషల్ మీడియాలో కొంచెం తెలుస్తుంది, అంటే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారా రిజెక్ట్ చేశారా అన్నది. వాళ్ళ రెస్పాన్స్ కూడా పోస్ట్ చేస్తారు, మేము వర్క్ పోస్ట్ చేసినప్పుడు దాని కింద కామెంట్ చేస్తారు కదా, అలా తెలుస్తుంది. లక్కీలీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యాజ్ ఇప్పుడు తను చెప్పినట్టు వై షుడ్ వి లవ్ ఇండియా అన్నది ఫస్ట్ దట్స్ అ బోల్డ్ స్టేట్మెంట్. ఇప్పుడు మన ఇండిపెండెన్స్ డేకి మనం అందరం చెప్తాం వి లవ్ ఇండియా అని, ఎందుకు అన్నది మనం క్వశ్చన్ చేస్తున్నామంటే ఎలా యాక్సెప్ట్ చేస్తారో అన్నది బాగా ఉండేది మాకు. బట్ అందరి మనసులో కూడా ఇది ఉంది, బట్ దే ఆర్ నాట్ ఎక్స్ప్రెసింగ్. సో అలాంటి రెస్పాన్స్ వచ్చినప్పుడు మాకు ఇంకా కొంచెం బూస్టింగ్ అనిపిస్తుంది. ఇట్స్ వెరీ నైస్ టు నో. అంటే మీరేమో ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, మీరు వర్క్ చేసేదంతా సోషల్ కాజ్ మీద. అంటే ఆర్ట్ని ఆర్టిస్ట్ ఫర్ ఆర్ట్ అనకుండా దీన్ని ఎట్లా తీసుకుని వెళ్ళాలంటే ఏ ఫార్మ్స్లోకి తీసుకెళ్ళాలి, మిగతా అంటే మనతో పాటు కో ఎగ్జిస్ట్ అయిన మనుషులే కాదు, రకరకాల ఇంకా వేరే యూనో జంతువులు అవ్వచ్చు, లేకపోతే క్రిములు అవ్వచ్చు, ఎనీథింగ్ యూనో ఒక బయోడైవర్సిటీని తీసుకుంటే ఆ డైరెక్షన్లో వెళ్తున్నారు. అసలు ఈ థాట్ ఎట్లా వచ్చింది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చదువుకున్నారు? We finished our masters in fine arts. So JNDలో ఫినిష్ చేసాము, బ్యాచిలర్స్ అక్కడే అండ్ ఫైన్ ఆర్ట్స్ మాస్టర్స్ కూడా అక్కడే. సో బ్యాచ్మేట్స్, వి బోత్ బ్యాచ్మేట్స్. తర్వాత ఈ సోషల్ కాజ్ వైపు ఎట్లా వచ్చారు మీరు? అంటే స్పెసిఫిక్ ఏం అనుకోలేదు, అంటే మాకున్న అంటే ఇంట్రెస్ట్, అది బేసిక్గా నాకు క్వశ్చన్ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్. బట్ అన్ని సార్లు క్వశ్చన్ చేసినప్పుడు కొంచెం రూడ్గా అనిపిస్తుంది, కొంచెం సస్టైనబిలిటీ ఉండాలి క్వశ్చన్లో కూడా. కొంచెం ఈజీగా ఫంక్షనల్ ఆర్ట్ ఈస్ నాట్ ఓన్లీ ఒక బ్యూటీగా ఉండేదే ఆర్ట్ కాదు, కొంచెం థాట్ ప్రొవోకింగ్ ఉంటే బాగుంటుంది అన్నది ఆ కాన్సెప్ట్ ఇద్దరిలో కామన్గా ఉంటుంది. సో తనకి కొంచెం రాడికల్ అప్రోచ్ ఉంటుంది విజయ్ది. ఈ ఫంక్షనల్గా ఉండాలి, మనం చేసే ఆర్ట్కి ఒక మీనింగ్ ఉండాలి అన్నదానికి తను క్వశ్చన్ చేసే మైండ్ సెట్కి రెండు కలిపి వి వర్క్ టుగెదర్, కొలాబరేటివ్గా వర్క్ చేయడం స్టార్ట్ చేసాము. నేను ఆ ఫీల్డ్లోనే వర్క్ చేస్తున్నాను అనమాట, అంటే సెన్సిటైజేషన్ మీద వాటి మీద. సో ఐ నో ద ఎఫెక్ట్ ఆఫ్ విజువల్ యూనో ఆన్ ద మైండ్, ఆన్ హ్యూమన్ మైండ్, అంటే ఎట్లా పనిచేస్తుంది అని. మీరు అన్నట్టు అంత పెద్ద క్వశ్చన్ అడిగినప్పుడు అది టెక్స్ట్లో పెట్టడానికిను నిజంగా అది ఒక విజువల్గా చూపించడానికి మధ్యలో ఉండే అంటే సెన్సిటైజ్ చేసే
ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో చాలా డిఫరెంట్ ఉంటుంది ఆర్ట్లో. ఇప్పుడు మీరు చేసేది స్ట్రీట్ ఆర్ట్ అంటున్నారు కదా, మరి స్ట్రీట్ మీద వేరే వాళ్ళు కూడా ఆర్ట్ చేయడం చూస్తుంటాం మనం. చిన్న చిన్న ఊర్లకు వెళ్తే ఆ తిరునాళ్ళలో కానీ లేకపోతే సబర్బన్ ఏరియాస్లో కానీ కొన్నిసార్లు పిలిగ్రిమ్ ప్లేసెస్లో కూడా రోడ్ మీద బొమ్మలు వేస్తూ ఉంటారు. దానికి మీ వర్క్కి ఏంటి డిఫరెన్స్? జస్ట్ మీడియం డిఫరెన్స్ ఫస్ట్ థింగ్. అంటే ఇప్పుడు రోడ్ పైన చాలా కష్టపడి బ్యూటిఫుల్గా కలర్ చాక్ పీసెస్తో కూడా వేస్తారు, రైట్? ఇంకొంచెం సస్టైనబిలిటీ ఎక్కువ రోజులుండి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి మేము పెయింట్స్ తోటి వాల్ పైన చేస్తున్నాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏదైతే కాన్సెప్ట్ మనం దానిలో పెడుతున్నామో అదే ఎక్కువ పబ్లిక్ మైండ్లో ఉండిపోతుంది, రైట్? అంతే. సో ఇట్స్ జస్ట్ అ మీడియం డిఫరెన్స్. ప్లేస్ ఇస్ మ్యాటర్స్. సో ఊర్లో చేసిన దానికి, ఇప్పుడు ఊర్లో ఒక చిన్న విలేజ్లో నాటకం చేసిన దానికి, రవీంద్ర భారతిలో చేసిన దానికి, నీతా అంబానీ ముంబైలో చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో వ్యూవర్ మారిపోతాడు అనమాట. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఆర్ట్ వర్క్ చేస్తే రీచ్ ఎక్కువ ఉంటుంది నాకు. అదే విలేజ్లో మేబీ నాకన్నా బెటర్గా కూడా చేసేవాళ్ళు ఉంటారు, బట్ వాళ్ళకి రీచ్ తక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు ఇదే నేను ముంబైలో కానీ ఏదో న్యూయార్క్లో చేస్తే నాకు ఇంకా ఎక్కువ రీచ్ ఉంటుంది, వరల్డ్ వైడ్గా స్కోప్ ఉంటుంది అనమాట. సో ఐ డిస్కస్ అబౌట్ వరల్డ్ వైడ్ టాపిక్స్. అంటే లైక్ స్ట్రీట్ బెగ్గర్స్ గురించి మాట్లాడుతున్నా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బెగ్గర్స్, చైల్డ్ బెగ్గర్స్ గురించి మాట్లాడుతున్నా. సో 18 years తర్వాత ఆయన బెగ్ చేసినా ఏం చేసినా దట్ ఈస్ దేర్ విష్. సో చైల్డ్ బెగ్గర్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నా. అదే నేను న్యూయార్క్లో ఉండుంటే ఐ విల్ టాక్ సంథింగ్ ఎల్స్. సో డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్, విచ్ ప్లేస్ అంటే ప్లేస్ డిసైడ్ చేస్తుంది. సో ఆర్ట్ సేమ్ ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద స్కిల్ మేబీ డిఫరెన్స్ ఉంటుందేమో కానీ ఆర్ట్ అయితే సేమ్ ఉంటుంది. మీరు చెప్పినట్టు కాన్సెప్ట్ ఉండటము. ఇప్పుడు మీరు చాలా హంబల్గా మేము మీ రీచ్ గురించి మాట్లాడుతున్నారు, కానీ నాకు తెలిసి నేను చదివిన న్యూస్ బట్టి, మీ మీద వచ్చిన ఆర్టికల్స్ బట్టి అర్థమైంది ఏంటంటే మీరు రూరల్ ఏరియాస్లో కూడా చాలా ప్యాషన్తో పనిచేశారు. దాని గురించి చెప్తారా? మేము స్కూల్ మీద వర్క్ చేసాము. అంటే దాని బిహైండ్ రీజన్ వచ్చేసి చాలా స్కూల్స్ షట్ డౌన్ చేస్తున్నారు. సో మనం షట్ డౌన్ చేయడం కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ ఇంకా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనేసి మేము వెళ్ళి ఒక చిన్న స్కూల్ సెలెక్ట్ చేసుకుని, వెరీ లో స్ట్రెంత్ 15 members ఉన్నారు అక్కడ. 5th class వరకు ఉంది. 15 members స్ట్రెంతే ఉన్నారు అనేసి టీచర్స్ని పంపించడం, మొబిలైజ్ చేయడం టఫ్ అని షట్ డౌన్ చేయాలన్నది ప్లాన్. సో మేము చిన్నది, ఎందుకంటే మా బడ్జెట్లో ఫిట్ అవ్వడం కోసం చిన్నది సెలెక్ట్ చేసుకొని ఒక రూరల్ విలేజ్ రంగసాయిపేటలో అకాడమిక్ వెకేషన్లో సమ్మర్ హాలిడేస్లో పిల్లలు అక్కడ ఆడుకుంటుంటే వాళ్ళని ఫొటోస్ తీసుకుని ఆ స్కూల్లో చదివే వాళ్ళ పిక్చర్స్ని పెయింట్ చేసాము స్కూల్ మీద. సో ఆ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ని కూడా యూజ్ చేసుకుని కొంచెం మీనింగ్ఫుల్గా వాళ్ళు అక్కడ ఆల్ఫాబెట్స్ ట్రైన్లో వస్తుంటే వాటిని వీళ్ళు పట్టుకుంటున్నట్టు వాటితో ఆడుతున్నట్టు చేసాం. అంటే ఒక కైండ్ ఆఫ్ జాయ్ అట్మాస్ఫియర్ని ఇక్కడ క్రియేట్ చేసాం విత్ పెయింట్స్. సో దాని తర్వాత అక్కడ ఉండే పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ ఈ ప్లేస్ మాది, ఇది మాకు ఇంపార్టెంట్ ప్లేస్, మా అబ్బాయి పెయింటింగ్ స్కూల్ మీద ఉంది అంటే ఇది వాడికి చెందింది అని ఒక కనెక్షన్ బిల్డ్ అయింది అనమాట స్కూల్కి, పేరెంట్స్కి, పిల్లలకి. ఆ నెక్స్ట్ అకాడమిక్కి 36 members వచ్చారు స్కూల్కి. ఇంకా విలేజ్లో స్కూల్కి వెళ్ళని పిల్లలు ఎవరు లేరు. సో దట్స్ హౌ వీ కుడ్ సీ ద రిజల్ట్. సో చైల్డ్ డ్రాప్ అవుట్ రేట్ మొత్తం తగ్గించేసారు. ఎగ్జాక్ట్గా మా ఎఫర్ట్ కూడా డ్రాప్ అవుట్ రేట్ని తగ్గించడానికే. సో ఏ పేరెంట్ ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్కి పంపించడాన్ని ఎంజాయ్ చేయరు. సో మనకు ఉన్నదాన్ని కొంచెం డెవలప్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు కంప్లీట్ అవ్వాల్సిన అవసరం ఉంది అన్నది అనిపించి మేము అది స్టార్ట్ చేసాము. దాని తర్వాత కొన్ని NGOs అప్రోచ్ అయ్యాయి. తర్వాత కొంతమంది సెలబ్రిటీస్ మా స్కూల్స్కి చేయండి అని స్పాన్సర్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆంధ్రాలో నాడు నేడు ప్రోగ్రామ్ స్కూల్స్ డెవలప్మెంట్ కోసమే అనింది. ఇది ఏ ఊరు అన్నారు మీరు? మేము చేసింది వరంగల్ డిస్ట్రిక్ట్ రంగసాయిపేట. అది ఒక్క స్కూల్లోనే చేశారా? తర్వాత వేరే స్కూల్స్ కూడా వేరే స్కూల్స్ కూడా చేసాం. ఇప్పటి వరకు మేము more than 70-80 schools చేసాము. అందులో చాలా వరకు ట్రైబల్ ఏరియాలో ఉన్నాయి. సో మీరు ఫస్ట్ చేసిన స్కూల్కి మొత్తం మీ ఇనిషియేటివ్ and only we both. సో యూ హ్యావ్ ఫండెడ్ యువర్ సెల్ఫ్ టోటలీ, రైట్? ఓకే. తర్వాత వచ్చినవి కొన్ని స్పాన్సర్ చేశారు, కొన్ని మెటీరియల్ ఇస్తే మేము వర్క్ చేసాము. తర్వాత ఇంక మేము చార్జ్ చేసాము. ఎక్సలెంట్, వెరీ నైస్. మీరు రూరల్ అని చెప్తున్నారు కదా, అంటే రూరల్ ప్రెజెన్స్ గురించి ఇంత మాట్లాడుతున్నారు, కానీ మీ రూరల్ ఏరియాలో వర్క్ చేయటమే కాకుండా
మీ గురించి చేసిన రీసెర్చ్లో బయటపడే నిజాలు ఏంటంటే మీరు ప్యారిస్ వెళ్ళారు, జపాన్ వెళ్ళారు, డాక్స్ వెళ్ళారు. సో ఎలా వెళ్ళగలిగారు, ఏమేమి వర్క్స్ చేశారు అక్కడ? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్యారిస్ వెళ్ళడానికి ఫ్రెంచ్ ఎంబసీ స్కాలర్షిప్ విన్నర్స్ అనమాట. సో మేము వర్క్ చేసిన దాంట్లో అంటే అది ఆల్ ఓవర్ వరల్డ్ వచ్చేసి అది ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. ఒక్క ఇండియాకే అది కాంపిటీషన్ అనమాట. సో ఆల్ ఓవర్ ఇండియాలో అందరూ అప్లై చేస్తారు. వీఆర్ ద ఫస్ట్ విన్నర్స్. సో త్రూ దాట్ అంటే మేము అక్కడికి వెళ్ళాము. సో ప్యారిస్ వెళ్ళాము. ఎకోల్ దే బోజ్ అని ఒక ప్రెస్టీజియస్ ఓల్డ్ ఫైన్ ఆర్ట్ స్కూల్లో ఒక 9 months అలా ఒక సెమిస్టర్ చదవడానికి ఆపర్చునిటీ. సో స్వాతి డిడ్ దట్ అది స్వాతి చేసింది. సో అందులో భాగంగా మేము అక్కడ ఒక ఆర్ట్ వర్క్ ప్రజెంట్ చేసాము. సో మాకు అక్కడ ఫైనల్ ఎగ్జిబిషన్లో ఆర్ట్ వర్క్ ప్రజెంట్ చేసినప్పుడు అది జపాన్లో ఉన్న ఒక బినాలే క్యూరేటర్ వచ్చి చూసి షీ లైక్ దట్ అండ్ ఆమె అది జపాన్లో కూడా ప్రజెంట్ చేయమని అడిగింది. సో మేము మళ్ళీ ప్యారిస్ నుంచి హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్ నుంచి అగైన్ ఒక 6-7 months గ్యాప్ ఉంది. సో ఆఫ్టర్ దట్ మేము సేమ్ వర్క్ త్రూ జపాన్ వెళ్ళాం. జపాన్లో కూడా ఒక బినాలలో ఎగ్జిబిట్ చేసాము. ఆ తర్వాత మేము కంప్లీట్గా స్ట్రీట్ ఆర్ట్లో ఉన్నాం. సో కంప్లీట్ స్ట్రీట్ ఆర్ట్ హైదరాబాద్లో ఒక 2-3 ఇండియాలో ఒక 2-3 ఇంటర్నేషనల్ స్ట్రీట్ ఆర్ట్ ఫెస్ట్లో పార్టిసిపేట్ చేసాము. ఆఫ్టర్ దట్ స్ట్రీట్ ఆర్ట్లో ఆర్ట్ వర్క్ చూసి ఫ్రాన్స్లో దాక్స్లో ఒక స్ట్రీట్ ఆర్ట్ ఫెస్ట్ జరుగుతుంది. దే ఇన్వైటెడ్ అస్. సో మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ స్ట్రీట్ ఆర్ట్ చేసాం. దిస్ ఇస్ వాట్ అవర్ ఇంటర్నేషనల్ జర్నీ. ఓకే, ఇలాంటి చోట్లకి వెళ్ళిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? అంటే డస్ ఇట్ యాడ్ వాల్యూ టు యూ? నాట్ యాజ్ అ పర్సన్, అంటే మీ ప్రొఫైల్ కానీ కాదు, మీరు చేసే వర్క్ కానీ మీ ఆర్ట్కి కానీ అట్లా? డెఫినెట్లీ. బికాస్ అంటే జపాన్ వెళ్ళినప్పుడు వీ రియలీ సర్ప్రైజ్డ్ అక్కడ లైఫ్ స్టైల్ చూసి. అంటే జనరల్గా మనం చదువుకుంటాము ఇలా అతిథి దేవోభవ, కానీ అక్కడ యాజ్ ఎ గెస్ట్గానే చూస్తారు అందరు, పబ్లిక్ అందరూ కూడా. నాట్ జస్ట్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు కాదు, ఈవెన్ జస్ట్ ఒక అడ్రస్ మర్చిపోయామని అడిగినా కూడా దే ఫీల్ లైక్ యు ఆర్ ఎ గెస్ట్ టు మై కంట్రీ, సో వీ మేక్ షూర్ యూ రీచ్ సేఫ్ అని. సో ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఇన్ ఎవ్రీవేర్. ఇప్పుడు నో మెటల్ డిటెక్టర్స్, అసలు కాంపౌండ్ వల్ల లేదు, అంత ఆనెస్ట్గా పీపుల్ ఎలా ఉంటున్నారు, లైఫ్ ఇంత హ్యాపీగా ఎట్లా గడుస్తుంది ఇక్కడ, లైఫ్ స్టైల్లో చాలా నేర్చుకోవచ్చు అనమాట. సో దీస్ కైండ్ ఆఫ్ ఇలాంటివి డెఫినెట్గా మా లైఫ్ మీద అండ్ మా వర్క్ మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. జనరల్గా మనం బుక్స్లో చదువుకుంటాం ఎలా ఉండాలి అన్నది, వాళ్ళ లైఫ్ స్టైల్లో ఉన్నది. సో దట్ ఈస్ రియలీ గ్రేట్. సో ఇది మీకు ఒక రిఫ్లెక్టివ్ స్పేస్ కూడా ఇస్తుందేమో కదా మీరు చేసే వర్క్కి, మీరు చేసే వాటికి. ఒక క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ ఆర్ట్ వర్క్లోకి వచ్చారు కదా మీరు అప్పటికి చిన్నపిల్లలు, వెన్ యూ యాక్చువల్లీ చోజ్ దిస్ లైన్ ఆఫ్ అప్పట్లో 18-19 years అని ఉంటాయి, రైట్? తర్వాత మీరు ఒకసారి కాలేజ్ నుంచి బయటకు వచ్చారు, మాస్టర్స్ చేశారు. వెన్ డిడ్ యూ డిసైడ్ దట్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ లైన్? అంటే మేమేమి చూస్ చేసుకొని రాలేదు స్ట్రీట్ ఆర్ట్ చేయాలి అని. సో ఎవ్రీ వన్ లైక్ ఆఫ్టర్ బ్యాచిలర్స్ అయిపోయిన తర్వాత మేము కూడా గ్యాలరీలో ప్రజెంట్ చేయాలి మా వర్క్స్ టుగెదర్. మేము ఫస్ట్ నుంచి ఆఫ్టర్ BFA వి థాట్ టుగెదర్ వర్క్ చేద్దాం, ఒక యూనిట్లో వర్క్ చేద్దాం అనుకున్నాం. అలాగే స్టార్ట్ చేసాము. గ్యాలరీస్ని అప్రోచ్ అయితే ద వే అంటే మా ఐడియాలజీ ఏదైతే ఉందో ఇలా క్వశ్చన్ చేయడము, సోషల్ ఇష్యూస్ మీద చేయడము, మేబీ వీఆర్ నాట్ ఫిట్ ఇన్ టు గ్యాలరీ, అంటే గ్యాలరీస్కి మేము ఫిట్ అవ్వలేదని చెప్పాలి. అంటే సేలబిలిటీ ఉండదు దానికి, అండ్ వీఆర్ నాట్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఫేమస్ కాదు, సో కాల్డ్ MFS అని ఇట్లా కాదు. కాబట్టి మా వర్క్స్ అక్కడ ప్రజెంట్ చేయడానికి గ్యాలరీ చాలా రిస్క్ తీసుకోవాలి అలాంటి వర్క్స్ తీసుకోవాలంటే. సో మేబీ గ్యాలరీ అంతా ఎవరు ముందుకు రాకపోయేసరికి వీ థాట్ వర్క్ అయితే చేసాము, ఎక్కడో చోట ప్రజెంట్ చేయాలి. స్లోగా మా వర్క్ పుష్ చేసింది రోడ్ మీద చేయడానికి. సో అలా 1-2 చేసాము, రెస్పాన్స్ బాగుంది. సో వీ థాట్ దిస్ ఇస్ అవర్ గ్యాలరీ. బ్రేక్ త్రూ ఎప్పుడు వచ్చింది మీకు? కృష్ణకృతి ఫ్రెంచ్ ఎంబసీ స్కాలర్షిప్ విన్ అయిన తర్వాత దెన్ కొంచెం నోటీస్ అయ్యామన్నమాట. ఓకే, ఈసారి ఈ స్టేట్ నుండి ఆర్టిస్ట్ అంటే ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి ఎవ్రీ ఇయర్ ఎక్కడి నుంచి వెళ్తున్నారు అన్నది ఒక అయి ఉంటుంది కదా ఆర్ట్ ఫీల్డ్లో. సో ఈసారి మన దగ్గర నుంచి ఆర్టిస్ట్ వెళ్ళారు అని అప్పటి నుంచి మేము ఏం చేస్తున్నాం అన్నది కొంచెం నోటీస్ చేయడం స్టార్ట్ అయింది. దానికి ముందు చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. స్ట్రీట్ ఆర్ట్ని ఆర్ట్లో కన్సిడర్ చేయడానికి కూడా ఆలోచించేది ఆర్ట్ కమ్యూనిటీ. బికాస్ స్ట్రీట్ ఆర్ట్ చాలా రెగ్యులర్గా టెక్స్ట్ రాస్తారు అండ్ బొమ్మలు ఇస్తారు. అది స్ట్రీట్ ఆర్ట్ని ప్రొఫెషనల్ ఆర్ట్లోకి తీసుకోవడానికి చాలా క్వశ్చన్స్ ఉండేవన్నమాట అందరి మైండ్లో. సో లక్కీగా వి గాట్ ఫ్రెంచ్ ఎంబసీ స్కాలర్షిప్ వచ్చిన తర్వాత ఇది కూడా ఆర్టే అని వాళ్ళు నెమ్మదిగా డైజెస్ట్ చేసుకోవడానికి ట్రై చేశారు. సో మీరు ఈ స్ట్రీట్ ఆర్ట్ స్టార్ట్ చేయడానికి ఆ ఎంబసీ నుంచి కాల్ రావడానికి మధ్యలో ఎంత గ్యాప్ ఉండింది? యాక్చువల్గా స్ట్రీట్ ఆర్ట్ అన్నది మేము ఫ్రాన్స్ నుంచి వచ్చిన తర్వాత కంప్లీట్గా తీసుకున్నాము. బట్ దానికి ముందు
the kind of subjects we choose are more related to social issues. సో ఆ కాన్సెప్ట్ అప్పుడు మేము ఇన్స్టలేషన్ చేసాము, పెయింటింగ్స్ చేసాము, దాంట్లోనే వెళ్ళాము. బట్ వెళ్ళిన తర్వాత రికగ్నైజేషన్ అన్నది వచ్చింది. ఆ స్ట్రీట్ ఆర్ట్ కూడా చేసాము, బట్ నాట్ కంప్లీట్లీ స్టిక్ ఆన్ టు స్ట్రీట్ ఆర్ట్. వచ్చిన తర్వాత అక్కడ ఇంకా మేము ఎక్కువ కనెక్ట్ అయ్యాము అనమాట. యూరోప్ ఈస్ ద ప్లేస్ ఫర్ ఇట్. సో ఎవ్రీవేర్ మనం అది చూడొచ్చు. సో మన దగ్గర ఆ స్కోప్ తక్కువ ఉండింది అప్పటి వరకు, పెద్దగా ఎవరు ఇక్కడ చేయలేదు. సో మా సబ్జెక్ట్కి అది మ్యాచ్ అయింది. దట్ ఈస్ అ రిక్వైర్మెంట్ అనిపించింది స్ట్రీట్లో. ఇప్పుడు గ్యాలరీలో ఎగ్జిబిట్ చేయలేనప్పుడు స్ట్రీట్లో చేస్తే మేము ఏం చెప్పాలనుకుని డైరెక్ట్గా పబ్లిక్కి రీచ్ అవుతుంది అనిపించింది. సో కంప్లీట్గా దీని మీద ఫోకస్ చేసాం తర్వాత. బాగుంది ఇది వినడం. స్ట్రీట్ ఆర్ట్లో ఉండే బెనిఫిట్స్ ఇంకొంచెం చెప్పండి. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, పబ్లిక్ కనెక్ట్ అవుతుంది, వాళ్ళు వింటారు, సెన్సిటైజ్ అవుతారు, ఆలోచిస్తారు, ఇంకా ఫ్రీడమ్ ఉంటుంది. ఫ్రీడమ్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ అది చాలా ఇంపార్టెంట్. అండ్ వెరీ రెస్పాన్స్, అంటే లైక్ ఎక్కువ వెయిట్ మన మీద ఉంటుంది బికాస్ వీఆర్ యూజింగ్ పబ్లిక్ స్పేస్. సో ఏది పడితే అది రాయడానికి ఉండదు, అండ్ రాస్తే మనం దానికి ప్రాపర్గా జస్టిస్ చేసినట్టు కాదు. సో అందుకని మన మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎవరు అడగరు కదా ఇక్కడ ఆర్ట్ చేయమని, మనం చేసేది మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా టీవీ చూస్తారు. లార్జర్ దాన్ లైఫ్ ఉంటుంది పిక్చర్. సో కంపల్సరీగా అటు పుల్ చేస్తుంది. సో మనం చెప్పాలనుకుంది డెఫినెట్గా రెస్పాన్సిబుల్గా ఉండాలి అన్నది అందులో మ్యాండేటరీగా ఇద్దరం చాలా స్ట్రిక్ట్గా ఉంటాం అన్నమాట. నాకు కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది మీరు అనే మాట. అంటే యూజువల్లీ ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్కి లిబర్టీ ఉండాలని చెప్తారు, కానీ ఫస్ట్ టైం నేను వింటున్నా ఆర్టిస్ట్కి రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని ఆర్టిస్టే చెప్పటం. అంటే లిబర్టీ డెఫినెట్గా ఉంటుంది, అది తీసుకుంటారు కూడా, ఎవరు ఇచ్చిన ఇవ్వకపోయినా తీసుకుంటారు. సో రెస్పాన్సిబిలిటీ ఎందుకు అంటే, మేము ఒక గ్యాలరీలో వర్క్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 4 walls మధ్యలో నేను ఆ వర్క్స్ నేను డిస్ప్లే చేస్తుంటే, ఓకే దట్ ఈస్ ఆర్ విష్. మేము ఏం పెడితే నాకు నచ్చిన వాళ్ళు వచ్చి చూస్తారు, అదర్వైజ్ చూడరు. సో బట్ వెన్ వీఆర్ యూజింగ్ పబ్లిక్ ప్రాపర్టీస్ అంటే పబ్లిక్ ప్లేస్ నేను యూజ్ చేసుకుంటున్నప్పుడు ఇట్ వోంట్ వర్క్ అనమాట. నేను ఓన్లీ లిబర్టీనే తీసుకుంటా, రెస్పాన్సిబుల్గా వర్క్ చేయను అంటే దట్ వోంట్ వర్క్. అది ప్రాపర్ కాదు. అంటే ఎస్పెషలీ స్ట్రీట్స్లో వర్క్ చేసే స్ట్రీట్ ఆర్టిస్ట్కి రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఆల్సో మేము మా వర్క్ ఎప్పుడు పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడాన్ని బాగా ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడు మేము డైరెక్ట్గా వర్క్ త్రూ పబ్లిక్తో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ అబౌట్ మై పర్సనల్ ఫీలింగ్ కదా. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్. దట్స్ ద రీజన్ మోస్ట్ ఆఫ్ అవర్ వర్క్స్ ఎలా ఉంటుందంటే, మాకు వచ్చిన క్వశ్చన్నే చేస్తాం, వై షుడ్ వి లవ్ ఇండియా. సో అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైం క్వశ్చన్ చేయడానికి ట్రై చేస్తాము, బికాస్ ఆన్సర్ వాళ్ళు వెతుక్కున్నప్పుడు ఈజీ అవుతుంది. మేమే ఆన్సర్ చెప్తే దట్ విల్ బికమ్ స్టేట్మెంట్. సో వీ డోంట్ వాంట్ గివ్ స్టేట్మెంట్స్. అంటే ప్రీచింగ్ వద్దంటారు. సో ఈ ప్రీచింగ్ అంటే గుర్తొచ్చింది, మీ స్కూలింగ్ ఎక్కడ జరిగింది, ఎక్కడ చదువుకున్నారు మీరు? నాది ఖమ్మంలోనే స్కూలింగ్ అంతా అయ్యింది. గవర్నమెంట్ స్కూల్లో అయ్యింది మోస్ట్ ఆఫ్ ద టైం. అక్కడ తర్వాత ఇంటర్ తర్వాత ఇంకేమైనా ఇంజనీరింగ్ డిగ్రీ కాకుండా చేయాలన్న ఒకటే ఒక థాట్ తోటి ఫైన్ ఆర్ట్స్. అండ్ మా ఇంట్లో కూడా మావయ్య వాళ్ళు ఆర్టిస్ట్ ఉన్నారు, కమర్షియల్ ఆర్టిస్ట్. సో చూస్తూ పెరిగాను ఎలా పెయింటింగ్ చేస్తారు, అది చూసి నేను కూడా ట్రై చేయడము. ఆ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దాన్నే ప్రొఫెషన్గా తీసుకుందాము అని కొంచెం కన్విన్స్ టఫ్ అయ్యింది. బట్ ఇంక నేను ఇష్టపడి అడుగుతున్నాను కదా కాదనద్దు అని భయంగానే మా ఫాదర్ మిడిల్ క్లాస్ అప్పుడు పెద్దగా ఈ ఫీల్డ్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. బట్ ఓకే లెట్ హర్ డూ, ఏం నచ్చితే అదే చేయని అన్నట్టు పంపించారు. బట్ నౌ దే ఆర్ హ్యాపీ. సో నేనైతే హైదరాబాద్లో అంటే హైదరాబాద్ ఎర్రమంజిల్ గవర్నమెంట్ హై స్కూల్, రీసెంట్గా అది కూడా తీసేశారు, మేము కూడా రీయూనియన్ పెట్టుకొని కలిసాం. సో అక్కడే నా స్కూలింగ్ మొత్తం అయిపోయింది. దాని తర్వాత ఎస్ఆర్ నగర్లో కాలేజ్లో ఇంటర్ కంప్లీట్ చేసి ఆఫ్టర్ దట్ బీఎఫ్ఏకి జాయిన్ అయ్యాను. సో బీఎఫ్ఏ అంటే బ్యాచిలర్ అంటే ఫైన్ ఆర్ట్స్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఎడ్యుకేషన్ అంటే కొంచెం టఫ్ నాకు, అంటే చదవడం 3 hours ఎగ్జామ్ రాయడం కొంచెం టఫెస్ట్ టాస్క్. సో అందుకని ఎట్లా నాకు ఇందులో కొంచెం ఏమంటారు స్కిల్ ఉంది కాబట్టి మా అంకుల్ ఒక ఆయన సజెస్ట్ చేశారు, నీకు ఇది కాకపోతే ఈ చాయిస్ ఉంది, నువ్వు కావాలంటే ఈ ఫీల్డ్ చూస్ నీ కెరియర్ని ఇందులో కూడా చేసుకోవచ్చు అని చెప్తే ఇందులోకి వచ్చాను, నేను చాయిస్ ఇది తీసుకున్నా. సో అలా స్టార్ట్ అయింది. సో అక్కడ మీ ఇద్దరు కలిసారు బ్యాచ్మేట్స్. అండ్ దెన్ బేసిక్గా నేను అప్లైడ్ ఆర్ట్స్ అంటే డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి కదా ఫైన్ ఆర్ట్స్లో, నాది పెయింటింగ్, తనది అప్లైడ్ ఆర్ట్స్. పెయింటింగ్ ఈజ్ మోర్ అబౌట్ లెర్నింగ్ ద మీడియమ్స్ అండ్ స్కిల్, అంటే వాటర్ కలర్ ఎలా చేయాలి, ఆయిల్ కలర్ ఎలా చేయాలి, ఇది ఉంటుంది. అప్లైడ్ ఆర్ట్స్ కొంచెం అడ్వర్టైజింగ్
అలా ఉంటుంది అనమాట. మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, మిక్సింగ్ అలా ఉంటుంది. సో నాకు అందులో ఇంట్రెస్ట్ ఉండింది, తనకి ఇందులో ఇంట్రెస్ట్ పెయింటింగ్ ఉండింది. ఇంట్రెస్ట్. సో వీ యూస్ టు డిస్కస్ అబౌట్ ద సబ్జెక్ట్స్ అప్పుడు, అంటే వాళ్ళ దానిలో ఎలా ఉంటుంది వర్క్ స్టైల్ అది ఇది. సో అలా డిస్కస్ చేసుకొని మేము కంబైన్డ్గా వర్క్ చేయడం స్టార్ట్ అయింది కాలేజ్లో ఉన్నప్పుడు. మీ ఇద్దరికి ఒక సబ్జెక్ట్ మీద, అంటే ఒకరి సబ్జెక్ట్ మీద ఇంకొకరికి ఇంట్రెస్ట్ ఉంది, తర్వాత అట్లా కలిసి కొలాబరేటివ్గా వర్క్ చేయడం స్టార్ట్ అయింది. దట్స్ హౌ వి గాట్ కనెక్ట్. అంటే అప్పుడు ఎలా అనిపించింది, ఇద్దరం ఒకేలా ఆలోచిస్తున్నాము అనుకున్నాం, కానీ అదొకటే కామన్ ఇంట్రెస్ట్, మిగతా అన్ని ఆపోజిట్ అని తర్వాత అర్థమైంది. బట్ వీ కంటిన్యూడ్ అవర్ జర్నీ టు ఆర్ట్స్. మా మ్యారేజ్ అయిన తర్వాతే మేము మాస్టర్స్ చేసాము ఇద్దరం. మాస్టర్స్ తర్వాత ఇంకా కంప్లీట్గా దీనిలోనే ఉన్నాం. సో కలిసి కపుల్గా వర్క్ చేయడంలో కొన్ని అడ్వాంటేజెస్, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి కదా, రైట్. ఎలా డీల్ చేస్తారు వాటిని? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీల్డే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇప్పుడు మేము నైట్ వెళ్ళి బయట వర్క్ చేస్తాము, ఒక్కొక్కసారి కంటిన్యూస్గా వర్క్ చేస్తాం, ఒక్కొక్కసారి అసలు ఏం చెయ్యము. సో ఈ స్టైల్ ఆఫ్ వర్క్ ఇప్పుడు సడన్గా ఒక ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్తో కలిసి లైఫ్ లీడ్ చేయాలంటే దే మైట్ నాట్ అండర్స్టాండ్ కంప్లీట్గా. బట్ ఇద్దరం ఒకటే ఫీల్డ్ కాబట్టి ఆ ప్రాబ్లం ఎప్పుడూ మాకు రాలేదు. అండ్ ఇంకా కాన్ఫ్లిక్ట్స్ అంటే ఒక్కొక్కసారి అదే మైనస్ కూడా అవుతుంది. ఆల్ టుగెదర్ మేము వర్క్లో కలిసే ఉంటాము, ఇంట్లో కలిసే ఉంటాము. నైట్ పడుకునే ముందు కూడా రేపు ఎక్కడ ఏం చేయాలి ఆర్ వర్క్ గురించి ఇదే ఉంటుంది. ఓ హాలిడే, దానిలోంచి బయటకు వచ్చే ఇది ఉండదు. జనరల్గా అందరికీ ట్రిప్ అంటే ఎక్కడికైనా వెళ్తూ రిలాక్సేషన్. మేము ఎక్కడికి వెళ్ళినా సేమ్ టాపిక్, సేమ్ డిస్కషన్ ఉంటే నథింగ్. మాకు ప్లేస్ మారుతుంది బట్ అండ్ వర్క్ పరంగా ఎక్కువ ట్రావెల్ చేస్తూనే ఉంటాము. బోర్ కొట్టిందా ఎప్పుడైనా ఒకరితో ఒకరికి? ఛాన్స్ లేదు. ఛాన్స్ లేదా? అంటే ఇద్దరం ఇష్టపడి ఇందులోకి వచ్చాం కాబట్టి, చాయిస్ ఆఫ్ ఇదే కాబట్టి, అండ్ క్వాలిటీ డిస్కషన్ ఉంటుంది. అండ్ యాక్సెప్టెన్సీ కూడా ఎక్కడ ఓకే. జనరల్గా ఏమవుతుంది, మెన్ ఈగో ఉంటుంది, అక్కడ ఒప్పుకోకూడదని ఏమైనా ఉంటే ఆ ప్రాబ్లం వస్తుంది. కానీ డిస్కషన్ వరకు మేము అక్కడ వరకే స్టిక్ అయి ఉంటాం అనమాట. అది పర్సనల్ లైఫ్లోకి ఎప్పుడు ఎఫెక్ట్ చేయదు. ఆ డిస్కషన్లో ఎంత హైలో ఉన్నా సరే అది అయిపోయింది అంటే నెక్స్ట్ మా లైఫ్ స్టైల్ నార్మల్గా ఉంటుంది. సో దానివల్ల ఎప్పుడు ఎఫెక్ట్ అవ్వలేదు అండ్ బోర్ కూడా కొట్టలేదు. సరే, మీ ఇద్దరికి ఒక చిన్న ప్రపంచాన్ని సృష్టించుకున్నారు మీరు కదా. కానీ బయట ఎక్స్టర్నల్ వరల్డ్, లైక్ మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉంటుంది, మీ పేరెంట్స్కి కానీ మీ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ టోటలీ డిఫరెంట్, వాళ్ళ లైఫ్ గోల్స్ డిఫరెంట్, వాళ్ళ పర్స్పెక్టివ్ డిఫరెంట్గా ఉంటుంది. అక్కడే మీ కాన్ఫ్లిక్ట్స్ ఎదురవ్వలేదా మీకు? ఇనిషియల్గా అయ్యింది. అంటే ఫైన్ ఆర్ట్స్లో ఇన్కమ్ జనరేట్ చేయడమే కొంచెం టఫ్. ఇప్పుడు మేము కాలేజ్లో కూడా స్టార్టింగ్ 60 సీట్స్ ఉంటే ఫైనల్ ఇయర్లో ఒక 9 మెంబర్స్ 10 మెంబర్స్ ఉంటారు, మధ్యలో డ్రాప్ అవుట్ అయిపోతారు. అంటే ఈ ఫీల్డ్లో సస్టైన్ అవ్వగలమా అన్న భయం వస్తుంది. అట్లాంటిది మేము అందులో 4 ఇయర్స్, ఇంకొక 2 ఇయర్స్ 6 ఇయర్స్ చదివి, అప్పుడు కూడా గ్యాలరీలో కాకుండా వాల్ మీద పెయింటింగ్ చేస్తే, దాని యానిమేషన్లో వర్క్ చేసి వచ్చిందంతా మేము స్ట్రీట్లో వర్క్ చేసేవాళ్ళం. సో అది రిటర్న్ ఏమి ఇవ్వదు కదా. సో ఇంకా ఎన్నాళ్ళు మీరు ఇలా చేస్తారు అన్న క్వశ్చన్ ఫ్యామిలీలో ఉండేది, ఫ్రెండ్స్లో ఉండేది, ఈవెన్ ఆర్ట్ ఫీల్డ్లో ఫ్రెండ్స్కి కూడా ఇదే ఉండేది. బట్ మాకు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే మా స్టైల్ ఆఫ్ వర్క్ నచ్చుతుంది జనాలకి, ఏదో ఒక రోజు కనెక్ట్ అవుతారు అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. బట్ మేము అది చేసుకుంటూ వెళ్ళాం. దానికి ఒక 6 ఇయర్స్ పట్టింది అనుకోవచ్చు. మేము కలిసి వర్క్ చేసడం స్టార్ట్ చేసిన తర్వాత 6 ఇయర్స్ తర్వాత ఫ్రెంచ్ ఎంబసీ స్కాలర్షిప్ విన్నాం. సో అప్పటి వరకు ఈ క్వశ్చన్ మార్క్ అందరికీ ఉండింది, బట్ ఎవరు పైకి చెప్పలేదు. జనరల్గా ఏమనుకుంటారంటే స్ట్రీట్ ఆర్ట్ తీసుకున్నారు, వచ్చిన డబ్బులు గోడల మీద పెడుతున్నారంటే ఇంట్లో వాళ్ళు చాలా రిచ్ అనుకుంటారు. అట్లేం లేదు, అసలు ఛాన్స్ లేదు. ఫార్చునేట్ ఏంటంటే మా పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎప్పుడు మమ్మల్ని ఇన్సిస్ట్ చేయలేదు ఎర్న్ చేయాలి, ఇది రైట్ కాదు అన్న ఆ ప్రెషర్ ఇంట్లోంచి ఎప్పుడు లేదు. సొసైటీ నుంచి ఉన్నదాన్ని వీ కుడ్ మేనేజ్, బట్ ఇంట్లో మాకు కంప్లీట్గా మాకు మీరు ఏమన్నా చేసుకోండి అన్నట్టే ఉంది. మీరే కష్టపడతారు, మీరే తింటారు అన్నట్టు ఉంది. కానీ ఇదే చెయ్యండి, ఇంత సంపాదించండి, ఇలా ఉన్నారేంటి అన్న క్వశ్చన్ ఎప్పుడు లేదు ఇంట్లో నుంచి. అంటే చాలా మోడర్న్, అంటే లైక్ ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే మాది మేము సంపాదించుకుంటున్నాం, మీరు సంపాదించుకోగలిగితే చాలు. అంటే నువ్వు సంపాదిస్తే మేము తినాలన్న మైండ్ సెట్ కూడా అంటే ఎస్పెషల్లీ పేరెంట్స్కి లేదు. మేబీ వాళ్ళు ఏమి పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఏం చదవలేదు, అంటే అక్కడ బిలో మిడిల్ క్లాస్, మాది బీపీఎల్ కింద ఉంటుంది. సో అయినా సరే వాళ్ళ మైండ్ స్టైల్ మాత్రం
సూపర్ రిచ్ ఉండేది అనమాట. సో మేము డిపెండెంట్ కాదు మీ మీద, మీరు మా మీద డిపెండ్ అవ్వకండి నుండి మీరు ఏం చేసినా ఓకే, దట్ ఈస్ వాట్ దేర్. కానీ అంటే మీరు బీపీఎల్ అంటున్నారు, మరి అలాంటప్పుడు మీ ఆస్పిరేషన్స్ చాలా పైకి ఉండాలని మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి. అండ్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఇది జెండర్. సో మెన్ మీద ఉండే ప్రెషర్ వేరే ఉంటుంది కదా, అంటే సంపాదించాలి, ఆస్తులు కూడా పెట్టాలి, పైగా మీరు వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఇంకొంచెం ఎక్కువ సంపాదించి సక్సెస్ఫుల్ అవ్వాలి, సో కాల్డ్ సక్సెస్, ఎక్స్పెక్టేషన్. అదే ద క్వశ్చన్ దట్ ఐ హ్యావ్ ఇస్ లైక్ హౌ డిడ్ యూ ఓవర్కమ్ దట్ కైండ్ ఆఫ్ సొసైటల్? నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను, ఈ ఏదైతే మా జర్నీ ఉందో డెఫినెట్గా మేము అనుకున్న గోల్స్ని రీచ్ అవుతామని. బట్ ఇయర్స్ గడిచే కొద్ది మాకు అంటే నేను జాబ్ చేసేవాడిని, వచ్చిన మనీ నాకు సర్వైవల్కి సరిపోయేది, కొంచెం ఇంట్లో ఇవ్వడానికి సరిపోయేది, బట్ అంతే, సేవింగ్స్ ఏమి ఉండేవి కాదు. నేను మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా నా హార్డ్ వర్క్ మీద పెట్టాను. నౌ ఐఎమ్ గెటింగ్ రిటర్న్స్ అనమాట. ఇప్పుడు నేను రిటర్న్స్ తీసుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ 8 years 9 years వి స్పెండ్ ఆల్మోస్ట్ 2008 నుంచి 17 వరకు నేను ఓన్లీ ఇన్వెస్టే చేశాను ఆర్ట్ మీద. సో మా కెరియర్ మీద ఇన్వెస్ట్ చేశాను. బట్ అది చాలా పెద్ద టైము, బట్ మేము ఎంజాయ్ చేసాం దాన్ని. సో దాంట్లో ఏంటంటే ఒక ఆర్ట్ వర్క్ అయిపోగానే మాకు ఏమంటారు ఆ హై మాకు ఆల్మోస్ట్ ఒక 1 week 2 weeks ఉండేది. సో మాకు అప్పటి వరకు పడిన కష్టం అంతా మర్చిపోయేది. సో నెక్స్ట్ ఆర్ట్ వర్క్ రాగానే అది బాగుండేది. సో ఎంజాయ్ చేసాం కాబట్టి మాకు తెలియలేదు, టైం తెలియలేదు అండ్ జర్నీ తెలియలేదు. అండ్ మీరు అన్నట్టు మీరు ఏదైతే అన్నారో తను అలాగే ఉన్నాడు కూడా, అంటే వెరీ మచ్ ఫోకస్డ్గా ఇది ఎలాగైనా సరే దీన్ని రీచ్ అవ్వాలి, అంటే రీచ్ అవ్వడానికి పర్టికులర్ మైల్ స్టోన్ ఏం లేదు, బట్ ఎంత వస్తే అంత తీసుకుందాం అన్న మైండ్ సెట్ ఏం లేదు. ఇప్పుడు మేబీ మేమిద్దరం కలిసి వర్క్ చేయకపోయిందంటే నేను చేసేదాన్నేమో పెయింటింగ్స్, కానీ ఇంత రీచ్ అయితే ఉండేది కాదు. సో మా వర్క్ ఇన్ని ప్లేసెస్కి ఎక్స్పాండ్ అయ్యింది అంటే 100% ఆ క్రెడిట్ తనదే. ఈస్ దట్ నిజంగా ఆ మార్కెటింగ్ స్కిల్ తనకు ఉంది, ఆ ఆస్పిరేషన్ కూడా ఉంది. అండ్ అంటే ఇంకొకటి మేబీ కామన్ నోట్లో చెప్తున్నా, సో మాకు బ్యాక్గ్రౌండ్లో సమ్ పేరు ట్యాగ్ ఏం లేదు కాబట్టి లిటిల్ డిఫికల్ట్ ఏ ఫీల్డ్ అయినా సరే. సో దానికోసం మేబీ స్ట్రీట్ ఆర్ట్ అనేది మాకు చాలా గాడ్ గ్రేస్ అట్లా వచ్చేసింది. సో దానివల్ల మాకు తొందరగా రికగ్నైజేషన్ వచ్చింది. గ్యాలరీ అయితే మేబీ ఇప్పటి వరకు మాకు వచ్చేది కాదేమో. సో మా ఐడియాలజీ అండ్ థాట్స్ అంటే మీ నీష్ ఏంటో మీకు అర్థమైంది అనిపిస్తుంది నాకు. యాజ్ అ పర్సన్ లిస్నింగ్, లైక్ మీరు వచ్చిన బ్యాక్గ్రౌండ్ కానీ మీరు చూసేసుకునే లైన్ కానీ తర్వాత తెలియకుండానే చాలా ఆర్గానిక్గా మీ నీష్ ఏదైనా, బికాజ్ మీరు చేసే వర్క్ ఏదైతే ఉందో గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర వర్క్ చేస్తారు, స్పోర్ట్స్ దగ్గర చేశారు, అంటే చిన్నపిల్లలు ఎక్కడెక్కడైతే ఇన్స్పైర్ అవుతారో ఆ ప్లేసెస్లో ఉన్నారు. క్లెన్లీనెస్ గురించి వర్క్ చేశారు మీరు. ఇన్ఫ్యాక్ట్ యూ ఈవెన్ వెంట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ రెస్టరేషన్ ఆఫ్ హెరిటేజ్ సైట్స్ అండ్ ఆల్. సో వీటన్నిటి వెనకాల ఎక్కడో ఒక చైల్డ్హుడ్ దాంతో అటాచ్ అయిన ఈ సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ కూడా ప్లే చేసింది అనిపిస్తుంది. నిజమేనా? అంటే నేనైతే నైట్ ఎక్కువసేపు వర్క్ చేస్తాను కాబట్టి స్టాండర్డ్ టైం 8 hours పడుకోవాల్సిందే. 2 o'clock పడుకుంటే ప్లస్ 8 10కే లేస్తాను. సో అట్లా స్టాండర్డ్ టైం ఉంటుంది. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఏమీ ప్లాన్ ఉండేది, ఆర్గనైజ్డ్గా ఉండేది, మోస్ట్ డిస్ఆర్గనైజ్డ్గా ఉండేది అనమాట. ఇంట్లో అలాగే ఉంటుంది, లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది. ఎక్కువ టైం ట్రావెల్ కాబట్టి మాది ప్లాన్ ఏమీ ఉండదు. ఇప్పుడు జనరల్గా మీరు నెక్స్ట్ వీక్ ఏం చేస్తారని అడిగితే నో ఐడియా. సో రేపటి వరకు మ్యాక్స్ డే ఆఫ్టర్ టుమారో కూడా ఆ టైంకి ఎక్కడి నుంచైనా కాల్ వస్తే వెళ్ళాలి. ఎలా ఉంటుందో తెలియదు. వెళ్ళాలనుకుంటే మేమే ఎక్కడికైనా వెళ్తాము, లేదంటే ఏం లేదు, ఇంట్లోనే ఉంటాము. బట్ అక్కడి నుంచి ఈ మధ్య కొంచెం కాన్షియస్గా అర్లీగా లేవాలి, యోగా చెయ్యాలి. సో ఫుడ్ కొంచెం ఎప్పుడు బయట తినేవాళ్ళం, ట్రావెల్ వల్ల టైంకి తినేవాళ్ళం కాదు. సో ఇప్పుడు కొంచెం అన్నీ మోడిఫై చేసుకుంటూ ఒక సెటిల్గా చేయాలని ట్రై చేస్తున్నాం. సోషల్ సెక్యూరిటీ సంగతి ఏంటంటే మీరు ఇన్సూరెన్స్లు, సేవింగ్స్ ఇవన్నీ కూడా చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇన్సూరెన్స్లు కాదు, హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీగా చేస్తాము. బికాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎక్కడైనా మనం కాల్ రెగ్యులేషన్ కానీ హాస్పిటల్లో కష్టమవుతుంది. సో ఎంత యాటిట్యూడ్ ఉన్నా అక్కడ చూపించలేం కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీగా చేయించాను. సో అంతే, ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్లు ఏముండవు. సేవింగ్స్ కానీ డిపార్ట్మెంట్ మొత్తం బికాస్ సేవింగ్స్ కి మాది అంటే లైక్ వై అంటే మేము కొంచెం
డింక్ లైఫ్ ఐ థింక్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. యా, సో చూస్ చేసుకున్నాము. సో డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్. సో కిడ్స్ లేరు కాబట్టి ఫ్యూచర్ కోసం అంటే నెక్స్ట్ మేము వర్క్ చేయలేని స్థితిలో అంటే మేము ఎవరి మీద డిపెండ్ అవ్వాలి, మనీ మీద డిపెండ్ అవ్వాలి. సో దానికోసం మేము సేవింగ్స్ అయితే చేసాం. ఎక్సలెంట్. నేను కావాలని అడిగా, ఎందుకంటే ఎంత రొమాంటిక్ గా కనిపించినా కొన్ని గ్రౌండ్ చేసే విషయాలు ఉంటాయి జీవితంలో, అది అర్థం కావాలని. ఇంకొకటి అడుగుదాం అనుకుంది ఏంటంటే, మీకు ఫోమో ఉండదా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్? లైక్ జీవితం ఇంత తొందరగా వెళ్ళిపోతుంది, మనుషులు ల్యాప్టాప్లు కొంటున్నారు, అవి కొంటున్నారు, ఇల్లు కొంటున్నారు, విల్లాలు కొంటున్నారు. మీ క్లాస్మేట్స్ దగ్గరికి వస్తే ఐఎమ్ షూర్ వాళ్ళు సొంత ఇల్లు, కార్లు, లేకపోతే వాళ్ళు మాట్లాడేది ఫారెన్ ట్రావెల్స్, ఇంటర్నేషనల్ ట్రిప్స్ గురించి మాట్లాడతారు. ఓకే, మీకు పిల్లలు లేరు, పిల్లలు స్కూల్స్ గురించి ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఎప్పుడన్నా ఫోమో ఉంటుందా? ఆనెస్ట్ గా చెప్పాలి. ఎస్, అంటే ఇంటర్నేషనల్ ట్రావెల్ అయితే మాకు అన్ని ఫ్రీ ట్రిప్స్, వెళ్ళిందంతా వాళ్ళే స్పాన్సర్ చేస్తారు, మేము వెళ్ళొచ్చాం. సో అందులో బెంగలేదు. రిమైనింగ్ అంటే మేము ఎప్పుడు మిస్ అయింది అయితే పెద్దగా లేదు మాకు. అంటే ఈమెయితే అసలు అక్కడే ఉంచితే అక్కడ బుక్ ఇస్తే అక్కడ చదువుకొని అట్లా ప్రశాంతంగా ఉంటుంది. సో ఆమెకు అసలు వరీ లేదు. నేను వెళ్తే ఆ ప్లేస్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తా, వెళ్ళకపోతే నాకు అక్కడికి వెళ్ళలేదని అయితే బాధ ఉండదు. సో ఉన్న ప్లేస్ని అయితే 100% ఎంజాయ్ చేస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే సో వాళ్ళతో అక్కడ ఏమైతే ఎంజాయ్ చేస్తాం అన్నీ చేస్తా. సో అట్లుంటుంది. సో పెద్ద ఏమి కష్టంగా అయితే మిస్ అయిపోతున్నాం అట్లేమి ఉండదు. లేదు అంటే మేమిద్దరం ఎంజాయ్ చేస్తాం. దొరక ఇంట్లో ఉండే టైం దొరికింది, విల్ స్పెండ్ లేజీ టైం. యాక్చువల్గా మీరు అడిగిన దానికి ఇప్పుడు లేదు యాస్టిస్ట్ అని చెప్పింది, కానీ ఇనిషియల్ డేస్లో ఒక ఇల్లు కొనాలి అన్నది ఫ్యామిలీలో బాగా ఉండింది. సో దానికోసం 100% అది మా మీద కూడా వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని అడగలేదు, బట్ మేము వాళ్ళకి ఇచ్చేది ఏముంది, కిడ్స్ ఇవ్వట్లేదు. సో బట్ ఇది మాత్రం ఫుల్ఫిల్ చేయాలి, ఎలా అయినా చెయ్యాలి అన్న అది ఉండేది బాగా. లక్కీలీ అది ఫుల్ఫిల్ అయింది. సో మేము కూడా కొంచెం సెటిల్డ్గా ఉన్నాం కాబట్టి ఇప్పుడైతే అసలు ఇది మిస్ అవుతున్నాము అన్న ఇది ఏం లేదు. అంటే మా ఫ్యామిలీలో మా మదర్ చాలా ట్రై చేశారు ఇల్లు కొనాలి అని, చాలా ట్రై చేశారు, బట్ ఫెయిల్ అయినాయి. సో బట్ అప్పుడు ఇక మా వైపు చూడాల్సి వచ్చింది ఆమె. సో చూసినప్పుడు ఆల్మోస్ట్ ఇంకా మేము కూడా అది ఒక్కటి కంప్లీట్ చేస్తే ఓకే, మనం ఇక్కడ ఏం చేసినా చెల్లిపోతుంది, మనకి ఇచ్చిన ఫ్రీడమ్కి జస్టిఫికేషన్ ఉంటుంది అనుకున్నాం. ఫైనల్లీ వి డిడ్ దట్. దిస్ ఇస్ క్వైట్ ఇన్స్పైరింగ్. ఎందుకు అంటే ఇట్లాంటి లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, నాకు రొమాంటిక్ అన్నాను, రొమాంటిక్ అనేది రొమాంటిక్ భావనలో కాదు. అంటే ప్రతి మనిషి నాకు నచ్చిన పని చేయాలి అని కోరుకుంటారు, ప్రతిసారి వీలవ్వదు. సో ఇలాంటి లైఫ్ స్టైల్ కావాలి అంటే ఒక ప్రివిలేజ్ ఉండాలి అనుకుంటారు, అంటే బాగా సంపాదించే పేరెంట్స్, లేదా ఎంతో కొంత ఆస్తో ఇంకేదో అని. అలాంటిది ఏం లేదు. ఇన్స్పైరింగ్ అని ఎందుకన్నానంటే మీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కడ తప్పించుకోలేదు, మీ పట్ల మీకు రెస్పాన్సిబిలిటీని ఎప్పుడు మర్చిపోలేదు. ఇవి నేను స్పష్టంగా డెలిబరేట్గా అడిగే ప్రశ్నలు ఇవి. ఏంటంటే ఇలా బతకడం కూడా సాధ్యమే. రెస్పాన్సిబిలిటీస్ మేము పెంచుకోలేదు కూడా పిల్లలు. ఎక్సలెంట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇదంతా ముందే ఒక ప్లాన్ తో చేశారా మీరు, ఇలా వెళ్ళాలి అనేది? ఏమి లేదు, నో ప్లాన్, ఏం లేదు. ఇప్పటి వరకు ఇలా నడిచింది, రేపు ఇలా ఉండకపోతుందేమో అన్న దానిలోనే ఉన్నాం ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు ఇలాగే ఉంటుంది ఎప్పుడు అన్న మైండ్ సెట్ ఇద్దరికి లేదు. ఇప్పటి సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితిని తీసుకుని దాని ద్వారా మీ ఆర్ట్తో మీరు వర్క్ అనిపిస్తుంది కదా. ఎలాంటి వర్క్స్ చేశారు మీరు? ఇవన్నీ మా లైఫ్ స్టైల్లో ఎక్కడో ఒక చోట ఎవ్రీ డే టచ్ అవుతూనే ఉంటాయి. సో దాని నుంచి తప్పించుకోలేం కాబట్టి వాటి నుంచి ఇన్స్పైర్ అయ్యి మేము వర్క్ చేసాం. ఎగ్జాంపుల్, మనకు ఒక ఫార్మాట్ ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ క్యాస్ట్, దీని మీద మనకంటే వాయిస్ ఉంది, రేజ్ చేసాము. మేము బడుగు బలహీన వర్గాలు కాదని చెప్పాము. ఎస్, సమ్మన్ ఒక పెద్దయిన ఎస్ వీళ్ళు ఎవరు కాదు, వీళ్ళకి ఇలా కావాలని ఒకటి రాశారు. వీ డిడ్ సంథింగ్ బెటర్. ఇప్పుడు మనం బెటర్ లైఫ్లో ఉన్నాం. సో మనతో పాటు కొన్ని జర్నీ చేసినాయి. ఒక కమ్యూనిటీతో పాటు ఒక యానిమల్ జర్నీ చేసింది, ఓకేనా, డాంకీ. ఒక కమ్యూనిటీ దగ్గర అది హెల్ప్ ఉండేది, బట్ ఇప్పటికీ అది అంటరాని తనం దాంట్లోనే ఉండిపోయింది. సో మనం ఒక డాంకీ అనగానే ఒక అంటరాని యానిమల్ గానే చూస్తాం. అలాంటి ఒక సొసైటీ మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు నేను ఒక గొప్ప వ్యక్తిని డాంకీ పైన కూర్చోబెట్టాను అనుకోండి, అది అవమానించినట్టు. వై? అదే హార్స్ మీద కూర్చోబెడితే అవమానించినట్టు కాదు. వై? డాంకీ ఎలా అంటారు అనేది అవుతుంది. సో ఇలాంటి ఒక సొసైటీ మనం బిల్డ్ చేసుకున్నాం మన వరకు. అంటే ఇలాంటి సొసైటీ, అంటే ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు మాకు అంటే ఇలాంటి కనెక్ట్ అయినప్పుడు, డాంకీ అంటరాని యానిమల్ అయితే హ్యూమన్స్లో కూడా, యానిమల్స్లో ఒకటి ఉంది, హ్యూమన్స్లో కూడా ఉంటారు కదా. హ్యూమన్స్లో ఉండరు బికాజ్ మనకు వాయిస్ ఉంది, మనం నో చెప్పగలుగుతాం. అది వాయిస్ లేదు కూడా. అలా
సో ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు మేము ఆర్ట్ వర్క్ వస్తుంది అనమాట మా దగ్గర నుంచి. సో ఇలా మేము ఆర్ట్ వర్క్ జనరేట్ చేస్తాం. ఆర్థిక అసమానతలు, ఫార్మర్ వెళ్ళి ఒక బ్యాంకులో లోన్ అడిగితే వచ్చే రెస్పాన్స్కి అండ్ ఒక మంచి బిలియనర్ వెళ్ళి అడిగితే వచ్చే రెస్పాన్స్కి ఒక డిఫరెన్స్ ఉంటుంది. అలాంటప్పుడు మాకు ఒక వాయిస్ వస్తుంది. సో ఇవన్నిటి నుంచి మేము ఒక రిజల్ట్ వస్తుంది. అంటే మేము ఎక్కడో చూసి కాదు, ఎప్పుడైనా హిట్ అవుతుంది మాకు కూడా, మా ఫ్రెండ్స్లోనో లేదు అంటే మా బ్యాక్గ్రౌండ్ ఏమీ సూపర్ రిచ్ కాదు కాబట్టి, సో మాకు అలాంటి వాళ్ళే పరిచయం ఉంటారు కాబట్టి అక్కడి నుంచే వస్తాయి మాకు అన్ని ఇన్పుట్స్. పెద్ద పెద్దవేమి మేము అక్కడిక్కడ తిరిగి ఎక్కడెక్కడో చూసి ఏమి ఉండదు, న్యూస్ పేపర్లో చదివో లేదంటే రోజు హిట్ అయ్యో. ఇప్పుడు మేము బెగ్గర్స్ చూసాము, ఎప్పటి నుంచో చూస్తున్నాం, కొత్తగా ఏం చూడట్లేదు. లాస్ట్ టైం నేను ఇక్కడ విప్రో సర్కిల్ దగ్గర ఒక ఆమె నేను ఎప్పుడు మనీ వేయను, నో అని చెప్తే మనీ లేదు వెళ్ళమంటే ఆమె ఒక క్యూఆర్ కోడ్ చూపిస్తుంది. అంటే అది నీడ్ నుంచి బిజినెస్ మారిపోయింది. నో, దిస్ ఇస్ నాట్ రైట్. సో ఎప్పుడే ఒకసారి అట్లా పట్టుకొని ఎత్తుకొని అడగడం అనుకు ఓకే డైజెస్ట్ చేసుకోవచ్చేమో, బట్ ఇంకా బిజినెస్ కింద టర్న్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టిన ప్రతి పిల్లోడు ఇక్కడే ఉంటాడు. సో దిస్ ఇస్ వాట్ ఆర్ క్వశ్చన్ అలా ఉంటుంది. సో ఇవన్నిటిని వచ్చి మా ఆర్ట్ వర్క్ రిలేటెడ్గా అట్లా మేము జనరేట్ చేస్తాం. నోటా చేసాము, అది కూడా ఎట్లా అంటే ఒక స్టేజ్లో ఐ డోంట్ నో, అంటే నాకు కరెక్టో కాదో తెలియదు కానీ ఇలా కామెంట్ చేయడము రాజ్యాంగంలో తప్పలేదు, రాజకీయ నాయకుల్లో తప్పలేదు, ఎంటైర్ కమ్యూనిటీ ఎవరైతే ఓటేస్తున్నారో వాళ్ళలోనే తప్పు ఉందన్నది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. మనం హానెస్ట్ పొలిటీషియన్ ఎంత మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నామో హానెస్ట్ ఓటర్ కూడా మనకి అవైలబుల్ ఉండాలి. అంటే మనం తయారు చేసుకోవాలి. అది మర్చిపోయి మనం పొలిటీషియన్ తయారు చేస్తే దానివల్ల బేస్లెస్, అది వర్కౌట్ అవ్వదు. అంటే ఇలాంటి ఒక సిచ్యువేషన్ చూసినప్పుడు నోటా లాంటి వర్క్, నోటా కోటేమని చేసాము. లాస్ట్ ఎలక్షన్ కాదు అంతకుముందు మేము ఖమ్మంలో ఖమ్మం అప్పుడు మిస్సింగ్ పొలిటీషియన్ అండ్ నోటా కోటేమని మేము ప్రచారం చేసాము. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 3rd ప్లేస్లోకి రీచ్ అయింది అనమాట. అప్పుడు ఆఫ్టర్ ఆల్ దిస్ కౌంటింగ్ అప్పుడు అనౌన్స్ చేశారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో వర్క్స్ మేము ఎక్కడి నుంచి పర్సనల్ లైఫ్లో హిట్ అయిన దాని నుంచే పుల్ చేస్తాం అనమాట. సో అవే మేము రోడ్ మీద అంటే లైక్ మేము ఏదైతే స్ట్రీట్స్ ఉన్నాయో స్ట్రీట్ వాల్ మీద పెడతాము. సమ్ టైమ్స్ పర్మిషన్ తీసుకుంటాం, సమ్ టైమ్స్ నీడెడ్ విల్ గో డైరెక్ట్లీ. సో దిస్ ఇస్ వాట్ అవర్ జర్నీ. అంటే లైక్ ఇలాగే ఉంటుంది మా వర్కింగ్ స్టైల్. ప్రీవియస్ ఎలక్షన్స్కి మిస్సింగ్ హానెస్ట్ పొలిటీషియన్ అని మిస్సింగ్ పోస్టర్స్ పెట్టాము ఎవ్రీవేర్, యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. రీసెంట్ ఎలక్షన్కి మనకి పీక్ సమ్మర్లో వచ్చింది అది. సో సమ్మర్కి బయటికి వెళ్ళి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిపోతుంది అనేసి వి డిడ్ వన్ వాటర్ బాటిల్ క్యాంపెయిన్ కైండ్ ఆఫ్ థింగ్ ఆన్ వాటర్ బాటిల్ పైన లేబుల్ ఉంటుంది కదా, హైడ్రేట్ యువర్ వాయిస్ బై కాస్టింగ్ యువర్ ఓట్ అని ఒకటి చేసి రిలీజ్ చేసామంట. అంటే కొన్ని ప్లేసెస్లో మాకు వీలైనంత వరకు పెట్టా. అంటే ఆ టైంకి దాని మీద మేమేమి చెప్పాలనుకుంటున్నాం అన్నది ఆర్ట్ వర్క్ త్రూ చెప్పేస్తున్నాం. కానీ పర్టికులర్గా ఇలా అని ఏం లేదు, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ కైండ్ ఆఫ్ వర్క్ వస్తుంది. ఈ వర్క్స్ చేసేటప్పుడు మీరు ఎట్లాంటి మీడియం వాడతారు? అంటే టెక్నికలీ ఎలాంటి పెయింట్స్ వాడతారు? మీడియం వాడేటప్పుడు ఎట్లాంటి సర్ఫేసెస్ని ఎట్లా చూస్తుంటారు? వీ నెవర్ స్టిక్ ఆన్ టు వన్ మీడియం. అంటే ఇప్పుడు ఇదే ప్రతిదీ స్ట్రీట్ ఆర్ట్లోనే చేయాలి అని అలా ఏం లేదు. ఇప్పుడు యాజ్ ఎ సెడ్ ఇప్పుడు వాటర్ బాటిల్నే మా మీడియంగా తీసుకున్నాం అక్కడ. సో వర్క్ డిమాండ్స్ వాట్ ఎవర్ ద మీడియం ఇట్ ఈస్. సమ్ టైమ్స్ ఇన్స్టలేషన్ చేస్తాము, సమ్ టైమ్స్ ఓన్లీ పెయింటింగే చేస్తాం, సమ్ టైమ్ ఒక వీడియో చేస్తాము. మేము ఫార్మర్స్ గురించి చూసారు ఒక వర్క్ చేసాము. అప్పుడు మనకి తెలంగాణ 2nd ప్లేస్లో ఉంది అగ్రేరియన్ క్రైసిస్లో. ఆ విషయం గురించి అటెన్షన్ కోసం వాళ్ళు చాలా రకాలుగా ప్రొటెస్ట్ చేశారు ఫార్మర్స్ డిఫరెంట్ ప్లేసెస్లో. కానీ చాలా లీస్ట్ బాదర్డ్ టాపిక్ అవుతుంది అది. ఎప్పుడు పెద్దగా ఏ మీడియా పెద్దగా చూపించదు, మనకు అసలు రీచ్ అవ్వదు కూడా చాలామందికి. సో మేము ఇంకొంచెం జనరల్గా స్ట్రీట్ ఆర్ట్ చేస్తాం, కొంచెం లార్జ్ స్కేల్లో కొంచెం సౌండ్ క్రియేట్ చేయాలి వర్క్కి అనేసి ఒక 10 acresలో బిఫోర్ హార్వెస్టింగ్ ముందు వాళ్ళు మొత్తం కోయక ముందు వెళ్ళి సేవ్ అని మేము కట్ చేసి డ్రోన్తో వీడియో షూట్ చేసుకున్నాం. తర్వాత అదే ప్లేస్లో కొన్ని ప్లేసెస్లో బర్న్ చేస్తారు కాల్చిందంతా. సో ఆ బర్న్ చేసేదే ఫార్మర్ అని అరేంజ్ చేసి చేసాము. అది చేసేటప్పుడు కూడా వాళ్ళని కన్విన్స్ చేయడానికి టైం పట్టింది మాకు. అంటే వాళ్ళ 6 నెలల కష్టం అది. సింపుల్గా మా చేతిలో పెట్టేసి సరే చేసుకోండి అని అనలేరు కదా. సో బట్ ఫస్ట్ సేవ్ అన్నది చేసినప్పుడు మా ఎఫర్ట్ చేసి ఫార్మర్కి వాళ్ళు కూడా జాయిన్ అయ్యి అందరూ అరేంజ్ చేసి ఓకే వీళ్ళు చేసేదాని కాజ్ ఇది అని అర్థం చేసుకొని దే ఆల్సో పార్టిసిపేటెడ్. సో మీడియం అన్నది వర్క్కి చేంజ్ అవుతుంది. అది మాకు కూడా ఇదే అని స్టిక్ అయి ఉన్నది కాదు.
మీరు చేసేది ఒక ఆర్ట్ మాత్రమే కాదు, మీరు ఇంక్లూజన్ మీద కూడా వర్క్ చేస్తారనిపిస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పిన ఫార్మర్లో మీరు ఒక్కరే అంటే కాన్సెప్ట్ మీది, కానీ ఒక ఇంక్లూజన్ పార్టిసిపేషన్ ఫార్మర్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకుని వాళ్ళని కన్విన్స్ చేసి ఇది చేద్దామని ఆ క్రియేటివ్ వర్క్లో ఇన్వాల్వ్ చేయటం. అలానే స్కూల్స్ మీద వర్క్ చేసేటప్పుడు, స్కూల్స్లో వర్క్ చేసేటప్పుడు పిల్లలు కూడా పెయింట్ చేయడం చూసాను. పిల్లలు మొహాల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ అంటే ఆ ఎక్సైట్మెంట్ ఏదైతే ఉంటుందో పిల్లలు మళ్ళీ రావాలి. ఇన్ఫ్యాక్ట్ నేను విన్నాను ఈ స్టోరీ, ఈ డ్రాప్ అవుట్ స్టోరీ ఇప్పుడు నాకు సడన్ గా గుర్తొచ్చింది. చాలా ఇయర్స్ బ్యాకే విన్నాను. సో చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉన్నాయి మీ దగ్గర. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి పైప్ లైన్ లో, ఇంకేమేం ప్లాన్స్ ఉన్నాయి? ప్లాన్ నెక్స్ట్ బకెట్ లో అట్లా ఏముండవు. ఉన్నాయి అంటే ఆన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి, బట్ డిడ్ంట్ టేక్ ఎ షేప్, ఒక షేప్ లోకి రాలేదు. ఒక ఇంటరాక్టివ్ ఇన్స్టలేషన్ ప్లాన్ ఉంది, బట్ దానికి కొంచెం టెక్నాలజీ సపోర్ట్ యూస్ చేయాలనుకుంటున్నాము. సో వీ ఆల్సో డిపెండ్ ఆన్ సమ్వన్ ఎల్స్, కాబట్టి అది ఇంకా ఇంకా డిలే అయిపోతుంది. మీకంటూ విజన్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇలా చేయాలనుకుంటున్నాము, ఫైనల్లీ ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనేది అట్లా ఒక వర్క్ అనుకుంటున్నాము అన్నాను కదా, ఆ ఎగ్జిక్యూషన్ అయితే ఎలా ఉంటుంది అన్నది ఒక విజన్ ఉంటుంది అంతే. సో అది ఎగ్జిక్యూషన్ అయ్యేంత వరకే దాని మీద ఉంటుంది, నెక్స్ట్ విజన్ ఏం లేదు. అంటే మ్యాసివ్గా చేయాలన్నది అయితే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, స్కేల్ పెంచుకుంటూ పోవాలి. సో ఇన్స్టలేషన్ ఇప్పుడు ఒక రేంజ్ ఇన్స్టలేషన్ ఉంటుంది, దాని నుంచి ఇంకొంచెం పెద్ద స్కేల్లో చేయాలి. అండ్ స్ట్రీట్ ఆర్ట్ రీచబిలిటీ అంటే లైక్ ఇప్పుడు ఎంతవరకు రీచ్ అవుతుంది, హైదరాబాద్ సరౌండింగ్స్ అండ్ తెలంగాణ ఆంధ్ర వరకు రీచ్ అవుతుంది ఇంకొంచెం. సో బౌండరీస్ని పెంచుకుంటూ బిగ్గర్ స్కేల్లో చేయాలి. సో లాస్ట్ టైం అంటే లైక్ మేము ఒక లవ్ బ్రేక్ బ్యారియర్స్ అని ఒకటి చేసాము. లవ్ షేప్లో ఉండే బెలూన్స్ అన్ని ఏదైతే ఫెన్సింగ్ వైర్ ఉంటుందో దాన్ని లిఫ్ట్ చేస్తుంటాయి అనమాట. సో దట్ విల్ క్రియేట్ అ పాత్. సో యూజువల్గా ఇప్పుడు మనకున్న బౌండరీ లైన్స్ ఏవైతే ఉన్నాయో, చైనా మనం ఏదైతే షేర్ చేసుకుంటున్నాం చైనాతో అండ్ బంగ్లాదేశ్తో శ్రీలంకతో, సో వీఆర్ వెరీ చాలా డిస్టర్బ్ ఉందన్నమాట. సో అలాంటి ప్లేస్లో ఒక ఇన్స్టలేషన్ చేయాలి. సో దట్స్ అంటే ఎండ్ ఆఫ్ ద డే నైబర్స్ ఎంత కొట్టుకున్నా నైబర్స్ ఈరోజు పోరు కదా, నెక్స్ట్కు పోరు. సో డెఫినెట్గా అలాంటి మంచి రిలేషన్ ఉంటే చాలా బెనిఫిట్ అవుతుంది. సో అందుకోసం మేము ఆ వర్క్ని అలా ఇన్స్టాల్ చేయాలని చాలాసార్లు అనుకున్నాము చాలా రోజుల నుంచి. బట్ యా వీఆర్ ట్రైయింగ్. అంటే ఇనీషియల్గా తను చెప్పినట్టు మా థింకింగ్ కూడా అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అవుతాం. కాబట్టి మేము ఫస్ట్ ఎర్లీ డేస్లో స్టార్ట్ చేసిన స్ట్రీట్ ఆర్ట్ అప్పుడు తెలంగాణ యాజిటేషన్ జరుగుతుంది. సో దాని మీద వర్క్ చేసాం. అప్పుడు స్టేట్ సపరేట్ అయిన తర్వాత స్టేట్ సపరేషన్ గురించి వర్క్ చేసాం. ఎవ్రీ కట్ డస్ నాట్ మీన్ టు సపరేట్ అని ఒక కేక్ కటింగ్ పిక్చర్ పెట్టాం అనమాట 1 yearకి. కటింగే బట్ అది సెలబ్రేట్ చేసుకునే కటింగ్ కూడా అవ్వచ్చు అన్నట్టు. సో అప్పుడు ఆ వర్క్ ఇప్పుడు మేము ఎక్కడైనా ఫారిన్లో ప్రజెంట్ చేస్తే దే మైట్ నాట్ అండర్స్టాండ్, బికాజ్ ఇక్కడ సినారియో ఏంటో తెలియదు కాబట్టి. బట్ నెక్స్ట్ రాను మా థింకింగ్ కూడా కొంచెం గ్లోబలైజ్ అయ్యింది అనమాట. అంటే ఇట్ ఈస్ నాట్ అ పర్టికులర్ స్పేస్ అన్నట్టు కాకుండా ఇన్ జనరల్గా ఇప్పుడు లవ్ బ్రేక్ బ్యారియర్స్ మనం ఎక్కడన్నా వరల్డ్లో ఎక్కడైనా సరే దే కెన్ యాప్ట్. సో ఆ కైండ్ ఆఫ్ రీచ్ పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. సో మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత ఎక్స్పోజర్ ఉంది, ఇంత రిచ్ పర్స్పెక్టివ్ ఉంది మీకు. మీలాంటి వాళ్ళని అంటే నెక్స్ట్ జనరేషన్లో అంటే మీరు మెంటర్స్గా వాళ్ళని ట్రైన్ చేయాలని ఏమన్నా ఆలోచన ఉందా? ట్రైన్ చేయలేము, ఇంట్రెస్ట్ ఉంటే గైడ్ చేయగలుగుతాం. సో బికాస్ అది ఇంటర్నల్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ స్ట్రీట్ ఆర్ట్ కానీ ఇలాంటి చేయాలి అనుకుంటే చాలామంది ఉన్నారు, ఆల్రెడీ ట్రై చేస్తున్నారు. బట్ ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే గైడ్ చేయడంలో ప్రాబ్లం ఏమి ఉండదు. సో దట్ ఈస్ అ గుడ్ అంటే లైక్ అంటే మా కంఫర్టబుల్ జోన్ అనమాట. సో ట్రైన్ చేయడం ఇట్స్ లిటిల్ డిఫికల్ట్. ఓకే, ఇప్పుడు వస్తున్న యూత్ అంటే ఫైన్ ఆర్ట్స్ పాస్డ్ అవుట్ వాళ్ళు కొంతమంది స్ట్రీట్ ఆర్ట్ పాత్ తీసుకుంటున్నారు, విచ్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. అండ్ ఎర్లియర్గా మేము వచ్చినప్పుడు అది లేదు సీన్, బట్ ఇప్పుడు దే కెన్ సీ ద ఫైనాన్షియల్ నెంబర్స్ చూస్తున్నారు, దట్ ఈస్ గుడ్. బట్ ఇనిషియల్గా ఏమవుతుందంటే ఇప్పుడు మా వర్క్ చేసి చాలామంది మెసేజ్ చేస్తారు మేము వస్తాము చేస్తాము అని. బట్ వెన్ ఇట్ కంపేర్స్ టు అకాడమిక్ వర్క్ అంటే కాలేజ్లో చేసిన వర్క్తో కంపేర్ చేసుకుంటే, ఇప్పుడు నేను ఒక క్యాన్వాస్ మీద పెయింటింగ్ చేస్తే ఇన్ని రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంత సంపాదించాను, బయటికి వెళ్ళి ఎండలో అక్కడ పైకి ఎక్కి ఇంత పెద్ద పెయింటింగ్ చేస్తే ఇంతే నా సంపాదించేది. ఈ క్యాలిక్యులేషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఫస్ట్ దాంట్లోంచి బయటికి రావాలి. అండ్ ఫిజికల్ ఎఫర్ట్ యూ హ్యావ్ టు పెట్టాలి.
వాటన్నిటికీ రెడీ అయితే ఇందులో చాలా స్కోప్ ఉంది. అండ్ ఇదే వేలో చూస్తారు చాలామంది. దట్ ఈస్ వన్ మోర్ ప్రాబ్లం. అంటే ఫైనాన్షియల్గానే ఇప్పుడు స్ట్రీట్ ఆర్ట్ అంటే ఇంత చేస్తే ఇంత మనీ వస్తుంది అంటే వీ హ్యావ్ ఇప్పుడు అలాంటి స్కోప్ ఉంది. ఇప్పుడు ఎక్కడైనా డెకరేషన్కి దర్ ప్రిఫరింగ్ ఆన్ వాల్. అంతకుముందు పెయింటింగ్ తీసుకెళ్ళి పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా చేయించుకుంటున్నారు ఇంట్లో పర్మనెంట్గా. సో అలాగే కాకుండా రెప్లికా నుంచి బయటికి వచ్చి ఓన్ థాట్ కూడా వాళ్ళు ఇందులో పెట్టడం స్టార్ట్ చేస్తే దే హ్యావ్ దేర్ ఓన్ వర్క్ బేస్ ఉంటుందన్నమాట. సో ఆ స్టైల్లో కొంత మా వరకు రీచ్ అయిన వాళ్ళకి అది గైడ్ చేస్తున్నాము. బట్ మోర్ దాన్ దట్ చూడాలి ఇంకా వచ్చే వాళ్ళకి. హెరిటేజ్ సైట్ రెస్టరేషన్లో కూడా మీరు వర్క్ చేశారు కదండి. Yeah. సో అంటే ప్రాచీన కట్టడాలు, భవంతులు వీటిని కూడా కాపాడడం మీ మోటోలో ఒకటిగా అర్థమవుతుంది. దీని మీద ఏమేమి వర్క్స్ చేశారు మీరు? హైదరాబాద్లో చాలా ప్లేస్లో మనకి నిజామ్స్ కట్టించినవి ఉంటాయి. సో చార్మినార్ అండ్ చాలా ఇంకా నిజామ్స్లో టూమ్స్ ఉంటుంది. అలాంటివి చాలా చిన్న చిన్న మన హైదరాబాద్ చుట్టూ చాలా ఉన్నాయి. కానీ మనం కొన్ని మాత్రమే పట్టించుకున్నాం. సో వాటిని మాత్రమే డెవలప్ చేసాము. రిమైనింగ్ అన్ని మనం వదిలేసాం. దాన్ని ఎలా యూస్ చేస్తున్నారంటే రీసెంట్గా మేము మణికొండ వెళ్తున్నప్పుడు ఒకటి చూసాము. అది నిజామ్స్ టైంలోది. అక్కడ వాళ్ళు కన్స్ట్రక్షన్ మెటీరియల్ అంతా అందులో పెట్టుకోవడము ఇలాంటి వాటికి వాడుకుంటున్నారు అనమాట. అంటే కొన్ని ప్లేసెస్ అలాంటి బాగా పాడైపోయి ఇంకా శిథిలావస్థకు వచ్చేసినాయి. బట్ అది ఒక వెల్త్, మనకి హైదరాబాద్కి అది ఒక వెల్త్. సో జనరల్గా యూరోప్ మొత్తం అదే చేస్తుంది. వాళ్ళకున్న పాత కట్టడాలని ప్రిజర్వ్ చేసుకొని సో దాన్ని టూరిస్టులని అట్రాక్ట్ చేయడానికి వాడుకుంటారు. సో అది చూడడానికి మనం చాలా చోట్లకి వెళ్తాం. బట్ మన దగ్గర ఉన్నదాన్ని పడేసుకొని అక్కడికి వెళ్తాం అనమాట చూడడానికి. దిస్ ఇస్ వాట్ వీ డూ. సో ఇక్కడున్న వాటిని అలా వదిలేసినప్పుడు మాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే, సో ఏదైతే కట్టడాలు ఉన్నాయో దాని మీదే వీఆర్ ఆర్ఫన్, మేము అనాథలము, మమ్మల్ని ఎవరైనా దత్తత తీసుకోండి. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ ఆర్ఫన్, అడాప్ట్ మీ అని ఒక క్యాంపెయిన్ చేసాము. సో ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్నాక చాలా ప్లేసెస్ మీద అది డైరెక్ట్ గ్రాఫిటీతో రాసాము. సో ఇట్స్ అ బిగ్ బజ్. ఆఫ్టర్ దట్ కొంతమంది నుంచి కాల్ వచ్చింది. సో అలాంటివి ఏమైనా ఉంటే మాకు చెప్పండి, మేము దాన్ని డెవలప్ చేస్తాము అని కూడా చెప్పారు. మా వర్క్ ఇక్కడ వరకు అంటే ఈ ప్రాబ్లం ఉంది, మీరు రెక్టిఫై చేయండి అని చెప్పడం వరకు మేము చేసాము. బట్ వాళ్ళు ఏం అడుగుతున్నారంటే మొత్తం దాని డీటెయిల్స్ కూడా అడిగారు అనమాట. దాని తర్వాత ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత అవుతుంది, ఏం చేయాలి, ఇవి కూడా మమ్మల్ని అడిగారు. సో అక్కడ కొంచెం అది లాగింది. బట్ యా, దట్ ఈస్ వన్ ఆఫ్ ద అంటే లైక్ నా ఫేవరెట్ వర్క్ అనమాట. బికాజ్ హైదరాబాదీగా ఐ లవ్ హైదరాబాద్ వెరీ మచ్. సో ప్రపంచంలో ఎక్కడున్నా హైదరాబాద్ బెస్ట్ ప్లేస్ అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. సో ఇది వెదర్ వైజ్ అంటే లైక్ క్లైమేట్ వైజ్ గా, ఫుడ్ వైజ్ గా, ఎనీథింగ్. బట్ ఈ ప్లేస్ లో ఉన్న మేజర్ ఆ వెల్త్ ని మనం డిస్ట్రాయ్ చేసుకుంటున్నాం చేతులారా అన్న ఫీలింగ్ అయితే బాగుంటుంది. వి సెడ్ అడాప్ట్ చేసుకొని దాన్ని డెవలప్ చేస్తే హైదరాబాద్ ఇంకొంచెం షైన్ అవుతుంది అన్న ఫీలింగ్ అయితే ఉంది. అంటే చాలాసార్లు అర్థం కాదు ఏంటంటే, సంపాదన అంటే అది ఫైనాన్షియలే కాకపోవచ్చు కదా. ఇట్స్ ఆల్సో ద గ్రాటిఫికేషన్, ఇట్స్ ఆల్సో ఎక్స్పీరియన్స్, ది ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉంటుందో అది రిజల్ట్, ఆ తర్వాత వచ్చే రెస్పాన్స్. మీరు ఇందాక చెప్పినట్టు డ్రాప్ అవుట్ రేట్ మొత్తం తగ్గిపోయి 0 అవ్వటం అంటే. సో ఫైనలీ ఒక క్వశ్చన్ ఉంది, మీలాంటి ఆర్టిస్టులు మా పర్పుల్ వరండాకి ఏ మెసేజ్ ఇస్తారు? ఉమెన్తో వర్క్ చేయడం అన్నది చాలా మందికి కొంచెం టఫెస్ట్ టాస్క్. అండ్ ఇంట్లో భార్యతో వర్క్ చేయడం అనేది చాలా టఫెస్ట్ టాస్క్. బట్ ద థింగ్ ఏంటంటే మెనీగా ఉంటుంది. దాన్ని కొంచెం సప్రెస్ చేసి అందులో ఉన్న టాలెంట్ని మనం పుల్ చేసుకొని కలిసి జర్నీ చేయగలిగితే జర్నీ విల్ బికమ్ వెరీ వెరీ ఈజీ. జస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈగోస్ని పక్కన పెట్టాలి. ఎక్కడో వేరే సూపర్వైజరు లేదంటే మేనేజరు ఒక ఉమెన్ ఉంటే మనం వర్క్ చేస్తాం. అదే వెంటనే ఇంట్లో ఉన్న ఉమెన్ ఏదైనా చెప్తే తీసుకోవడానికి రెడీగా ఉండం. అంటే మా జర్నీలో అలా జరిగింది కాబట్టి సో వినండి ఫస్ట్. అయితే చేస్తారో లేదో తర్వాత విషయం. ఫస్ట్ అయితే కంప్లీట్గా వినండి. జస్ట్ నీకేం తెలియదు అన్న పదం మాత్రం వాడద్దు. జెండర్ గురించి మాట్లాడాలంటే జనరల్గా లక్కీలీ ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్ బికాస్ మా ఇంట్లో ఎప్పుడు అలాంటి డిస్క్రిమినేషన్ నేను చూడలేదు. అండ్ ఐఎమ్ ద ఫస్ట్ ప్రియారిటీ యాజ్ అ గర్ల్. గర్ల్ అంటే గర్ల్ ప్రిన్సెస్లా చూస్తారు కదా, అలాగే ఉండేది. బట్ వాట్ ఐ రియలైజ్డ్, ఇప్పుడు ఒక అమ్మాయి ముందుకెళ్ళాలంటే అబ్బాయి విజయం వెనకాల ఒక అమ్మాయి ఉంటుంది అంటారు కదా, అమ్మాయి విజయం వెనక చుట్టూ అందరూ మెన్నే ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ మా ఫాదర్ యాక్సెప్టెడ్ నాకు నచ్చిన ఫీల్డ్లోకి వెళ్తాను అంటే, అదర్వైజ్ నేను ఇప్పుడు ఇక్కడ ఉండను కదా. అండ్ దెన్ మా హస్బెండ్ సపోర్టెడ్.
ఇప్పుడు నేను ఇంత పని చేస్తాను, నాకు ఇది నచ్చింది, ఇది చేస్తాను అంటే 100% సపోర్ట్ ఉంది. నా బ్రదర్ ఉన్నాడు, వాట్ ఎవర్ ఐ డూ హిల్ గివ్ హిస్ 100%. నీకు ఇది కావాలా, సరే నేను చేస్తాను, నేను తెస్తా అంటే. నా చుట్టూ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఎక్కడి వరకైనా వెళ్తాను. అంటే ఉమెన్ ముందుకెళ్ళాలి అంటే ఉమెనే అన్నీ ఛేదించుకొని రావాలన్నట్టు కాకుండా ఫ్యామిలీ నుండి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, అండ్ దెన్ వర్క్ స్పేస్. ఆ సపోర్ట్ అనేది మెన్ నుంచి ఉండాలి. సో ఇట్లాంటి ఫ్యామిలీ అందరికీ ఉండాలనిపిస్తుంది నాకు. ఒక మంచి పాజిటివ్ నోట్తో వదిలేరు. యూజువల్లీ ఎప్పుడు బ్లేమ్లో నడుస్తుంది, మెన్ వల్లే ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనే దాని బదులు మెన్ వల్ల ముందుకు వెళ్ళాలి అని. వెళ్తున్నాం కదా ఇప్పుడు, రైట్, ఇది నా రైట్, నేను వెళ్తాను, నీ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి అన్న అప్రోచ్ ఉంటే దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. బట్ ఇప్పుడు నేను కలుపుకొని వెళ్తున్నాను. ఇప్పుడు నా జర్నీలో మా ఫాదర్ పార్ట్, నా హస్బెండ్ పార్ట్ కూడా ఉంది. సో ఐ విల్ నెవర్ గెట్ అపోజ్డ్. నా స్ట్రెంగ్త్ పెరుగుతుంది కానీ తగ్గదు కదా. సో దిస్ ఈస్ యువర్ మెసేజ్ టు మెన్, రైట్? నాట్ టు విమెన్. నాట్ టు ఉమెన్, ఉమెన్ కూడా తీసుకోవచ్చు. వై టు ఫైట్? ఇంక్లూడ్ దెమ్ ఇన్ యువర్ జర్నీ. ఓకే, వాళ్ళు ఇంక్లూడ్ అవ్వాలి కదా. ఇంక్లూడ్ అవ్వాలి. అందరూ మాలా మంచోళ్ళు ఉండాలి కదా. కాంప్లిమెంటెడ్ ఈచ్ అదర్స్ ఆన్సర్. విమెన్ గ్రో అవ్వడానికి ఆ స్పేస్ ఇవ్వాలి, కొంచెం జరగాలి అని చెప్తున్నారు. రైట్. మీరనేది ఏంటంటే ఒక శత్రువులా చూడకుండా తనతో కలిసి కోఎగ్జిస్ట్ అవ్వడానికి, ముందుకు వెళ్ళడానికి ప్లాన్ చేయాలి. రైట్, డెఫినెట్లీ దిస్ ఇస్ కాంప్లిమెంటెడ్. తను ఆ స్పేస్ ఇస్తేనే నేను ఆ రెస్పెక్ట్ ఇవ్వగలుగుతాను కదా. సో ద మెన్ హ్యాస్ టు లెర్న్ దట్, దెన్ ఉమెన్ ఆటోమేటికలీ విల్ టేక్ ఇట్ బాయ్, అంటే వాళ్ళని పార్ట్ చేసుకొని ముందుకెళ్తారు కదా. ఎక్సలెంట్, థ్యాంక్ యూ. కావాల్సిన ఆన్సర్ వచ్చింది. మెన్ కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. ఉమెన్ అంతా ఉమెన్ అంటే కష్టం. అప్పుడు పర్పుల్ వరండాలో ఎల్లో వరండాని పర్పుల్ వరండా ఆల్సో టాక్స్ అబౌట్ men's rights. It's gender rights. More than our viewers, I think I'm the first hand or first person who is getting benefited out of this interview. Thank you so much. You have provided a lot of reassurance and a quality perspective. That's a whole motto behind these interviews towards a better living. So thank you so much, Thank you, Vijay. thank you so much. Thank you. Very nice talking with you.